सद्गुरुनाथ महाराज की, జై सद्गुरुनाथ महाराज की, జై सद्गुरुनाथ महाराज की। జై నమస్కారం స్వామి. ఆ, నా పేరు శ్రీనివాసులు. ఓకే. మేము డిండి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. ఉమ్, నా ధర్మ సందేహం అంటే ఈ ప్రజెంట్ పొజిషన్లో సమ్మక్క సారలక్క జాతర జరుగుతుంది. దాని గురించి నాకు పూర్తి పరిజ్ఞానం అయితే లేదు. అంటే మీరు దాని గురించి ఏమన్నా ధర్మ సందేహంగా చెప్తారేమని మా ఉద్దేశము. ఓకే, దాని గురించి చెప్పాలి. సూపర్. మీ పేరేమన్నారు? శ్రీనివాసులు స్వామి. శ్రీనివాసులు. ఎక్కడి నుంచి? డిండి నుంచి వచ్చింది స్వామి. డిండి నల్గొండ జిల్లా డిండి. ఆహా. సమ్మక్క సారక్క గురించి మీకు వివరాలు కావాలా? వివరాలుగా అంటే ప్రతిసారి జాతర సాగుతుంది. అంటే పవర్ చార్జ్ ఉందని తెలిసింది. కాకపోతే మరి నాకు క్లారిటీ వాస్తవమా కాదా, సమ్మక్కెవరు సార్లకెవరు, ఆ జాతర జరగడానికి ఉద్దేశం ఏంటి, నాకు క్లారిటీ ఇవ్వాల్సింది. సమ్మక్క సారలమ్మలు ఇద్దరు కూడా అమ్మవారి యొక్క అంశాలు, జగన్మాత అంశాలు. ఈ జగతిలో ఆడజన్మ ఎత్తిన ప్రతి స్త్రీ కూడా ఆదిశక్తి అంశమే, దాంట్లో ఏం డౌట్ లేదు. అయితే స్త్రీ జన్మలకు 3 ప్రమాణాలు ఉన్నాయి. ఒకటి వీరం, కత్తి బట్టి యుద్ధం చేసినటువంటి స్త్రీకి ఒక అర్థం. దుర్గతో పోల్చారు వాళ్ళని, దుర్గా అంశగా మొలిసి కత్తి పట్టిన వాళ్ళకు. కత్తి బట్టి రణరంగం లోపల వీరంగా మాడుతూ శత్రుమూకలని హతమార్చి దీనజనులను కాపాడిన ప్రతి స్త్రీని కూడా దుర్గతో పోల్చారు. మహాకాళి, చండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే అసుర సంహారం కోసం వచ్చినటువంటి శక్తి దేవతలు. పాతివ్రత్య ధర్మంతో లోకాన్ని సుభిక్షం చేయడానికి పుట్టిన పుణ్యవతులను శ్రీ మహాలక్ష్మి అంశతో పోల్చారు. పుణ్యవతులను, లక్ష్మి అంటేనే పాతివ్రత్య ధర్మం. ఏ పుణ్యవతి యొక్క పాతివ్రత్య ధర్మం ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మి వీడిపోదు. ఇంటి ఇల్లాలు పాతివ్రత్య ధర్మం తప్పిందా 3 తరాల వరకు ఆ ఇల్లు ముందుకు రాదు. 100%. లక్ష్మి అంటేనే పాతివ్రత్యం. ఇవి రెండు కాకుండా తపోశక్తితో యోగినిగా అవతరించి తపస్సు చేస్తూ ధ్యానంలో ఉంటూ భగవన్నామ సంకీర్తనతోటే పుణ్య చరితార్థం పొందినటువంటి స్త్రీలు కొంతమంది ఉంటారు. వాళ్ళు సరస్వతి అంశాలు అనమాట. జ్ఞానం చేత భావం చేత భగవంతుని చేరుకున్న వాళ్ళు. ఇప్పుడు తరిగొండ వేంగమాంబ గాని కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా సమ్మక్క సారలమ్మలనే ఒక వనదేవతలు ఎవరైతే ఉన్నారో దుర్గాంశ సంభూతులు. ఆ కాలంలో ఎలా ఉండే అంటే ఈ బడుగు బలహీన వర్గాలన్నిటి కూడా వీళ్ళనందరినీ కూడా చాలా నీచంగా వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తుందన్నమాట. ఎవరు? దొరలు, పటేళ్ళు, పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో భూస్వాములు. వెలమలు కమ్మలని కాదు కానీ భూస్వాములు మొత్తం పైన దొరలు. ఎంత నీచంగా అంటే పొదరసానం గడెం కొట్టి కూడా మాపై ఘాటి కట్టేసి ఎద్దులకింత మేత వేసే వాళ్ళేమో వీళ్ళకి అంతకన్నా అధ్వానం. గుడ్లకని ఇంత మేత వేస్తుంటారు కానీ వీళ్ళకి వేయకుంటారు. ఇంకోటి ఏంటంటే ఏ ఇంట్లో అయితే ఒక పుణ్యవతి రజస్వాల అవుతుందో మొదట వాళ్ళ గడిలకు పంపాలి. వాళ్ళు ఎంగిలి చూసిన తర్వాత నువ్వు ఆమెతోనే కాపురం చేయాలి. ఇది నియమం ఉండే వాళ్ళకి అప్పటి కాలం. ఇంకా చెప్పాలనుకుంటే ఇంతకన్నా నీచమైనటువంటి ఆచారాలు వాళ్ళ మీద పెట్టేవాళ్ళు పెద్ద మనుషులు. అధికార దాహంతో, డబ్బుతోటి, బలం ఉందని. అయితే వాళ్ళని చీల్చి చెండాడి వాళ్ళకున్నటువంటి శక్తియుక్తులను అనుసరించి వాళ్ళని చీల్చి చెండాడి వాళ్ళదైన నైపుణ్యంతో వాళ్ళని వెనుదిరిగి చూడనటువంటి శైలితోటి కొట్లాడి వాళ్ళని హతమార్చి చివరికి కొంత దూరం వెళ్ళిన తర్వాత అదృశ్యం అయిపోయారు వాళ్ళిద్దరు. 10 మంది చూస్తున్నాం కానీ పట్టపగులు. మనకు చరిత్రలు కూడా యూట్యూబ్లో మాస్ దొరుకుతాయి. నాకున్న పరిజ్ఞానం వరకు నేను చెప్తున్నా. యుద్ధంలో మరణించిన వాళ్లకు వీరస్వర్గం వచ్చును అని చెప్పేసి మన గీతాచార్యుడు సెలవిచ్చాడు. వీరస్వర్గం పొందిన వారందరూ కూడా దేవత గణాలతో సమానం. దేవతలతో సమానం. దేవత గణాలు వేరు, దేవుళ్ళు వేరు. కన్ఫ్యూజన్ కాకండి. అర్థమవుతుందా? ఎమ్మెల్యే వేరు, ఎమ్మెల్సీ వేరా? ఎమ్మెల్యే వేరు, ఎమ్మెల్సీ వేరు. లైక్ సేమ్ దేవత గణాలతో సమానం.
సమ్మక్క సారలమ్మలు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ జీవితాలలో అనూహ్యమైనటువంటి లీలలు కనిపించినాయి. వాళ్ళు కూడా మనలాగానే ఒక గూడెంలో జన్మించిన వాళ్ళు, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. వాళ్ళు బై బర్త్ నుంచి కొన్ని లీలలు చూపించారు, కొన్ని మహిమలు చూపించారు. వాళ్ళు ఎవరికన్నా రోగం వస్తే టచ్ చేయగానే రోగాలు పోయేవి, ఆ హీలింగ్ పవర్ ఉండేది. దైవాంశ సంభూతులతోటి ఆ మహిమలు ఉంటాయి కదా. ఇంకేదైనా పసురు ఎవరికైనా ఏమైనా పాము గరసని ఏం గరసని పోయి ఇట్లా తెచ్చి పిండేవాళ్ళంట. మళ్ళీ వాళ్ళకి ఎట్లా తెలుసు? అదే కాకుండా అన్యాయాన్ని ఎదిరించేవాళ్ళు, అధర్మాన్ని ప్రశ్నించేవాళ్ళు, ఎవరన్నా వచ్చి పెత్తనం చెలాయిస్తుంటే వాళ్ళ మీద తిరగబడేవాళ్ళు. వీరత్వపు లక్షణాలు, జ్ఞానం లక్షణాలు, మహిమలు కూడా ఉండే వాళ్ళతోటి. అయితే వాళ్ళు కొంత ఈడుకు వచ్చిన తర్వాత ఈ పెద్దల ఆచారాలు ఉండే కదా, మాతోనికి రమ్మని పిలిస్తే అప్పుడు తిరగబడ్డారు వాళ్ళు. తిరగబడి అక్కడి నుంచి వాళ్ళ మీద వాళ్ళు యుద్ధం చేసి దొరజాతినే లేకుండా సమూలంగా నాశనం చేసినటువంటి మహావీర వనితలు. వాళ్ళని దుర్గతో పోల్చారు. యుద్ధం అయిపోయిన తర్వాత అదే కత్తి చేతిలో పట్టుకొని అట్లా అదృశ్యం అయ్యేసరికి ఇంకా దేవతలు అయితేనే మాయమవుతారు కదా, సామాన్యులు మాయమవుతారా? మీరు మాయం గారి చూద్దాం, అవుతారా? పోని మాయమైతే గాము. ఎత్తిన కత్తి ఎత్తినట్ల 100 మందిని చంపండి చూద్దాం, చంపరు. గుర్రం యొక్క సవారి 14 మైళ్ళ వరకు గుర్రంని ఆపకుండా సవారి చేయగలరా? వాళ్ళు చేసిండ్రు. చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి మనకు. రెండవది, చాలా తినడానికే తిండి లేనటువంటి దాంట్లో పుట్టిన వాళ్ళు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు అంతర్ధానం చెందే వరకు ఆ గూడెంలో కరువు అనేది లేదు. ఇది పుణ్యాత్ములకు ఉండే లక్షణం. సమ్మక్క సారలమ్మలు ఉన్నంత వరకు సకాలంలో వర్షాలు కురవడం, అందరికి పంటలు సకాలంలో పండడం, ఎవరికి ఏ రోగం ఏ నొప్పి రాకుండా వాళ్ళు జీవించిన నాళ్ళు కూడా సస్యశ్యామలంగా ఉన్నారు. పుణ్యాత్ములు ఉండే ప్రదేశంలో అదే ఉంటది కదా. ఇవన్నీ లక్షణాలు వాళ్ళలో కనిపించిన తర్వాత వాళ్ళ అంతర్ధానమైనాక మాలాంటి బుద్ధి తెలిసిన పెద్ద మనుషులు వీళ్ళెవరో కాదు, మన జాతిని ఉద్ధరించడానికి పుట్టినటువంటి జగన్మాతలే అని వాళ్ళ అంతర్ధానం చెందిన ప్రదేశంలోనే గద్దెలు కట్టి కొలవడం మొదలు పెట్టారు. వాళ్ళు తినేటివే అమ్మవారికి ఎక్కించిండ్రు, వాళ్ళు తాగేటిది ఎక్కించిండ్రు. మాతో ఉన్న పసుపు కుంకుమ నీకు ఇస్తాం, మాతో ఉన్న గుడ్డ ముక్కలు నీకు ఇస్తాం, అనుగ్రహించని మొక్కిండ్రు. కొన్నాళ్ళ తర్వాత ఒక సత్యమంతుని పేరుకి వాళ్ళకు పూనుకొని, నాకు నిలువెత్తు బంగారం ఇస్తే కొలువెత్తు జాతర నడిపించుకొని మిమ్మల్ని కాపాడుతాని తెలివిస్తే బెల్ల ముద్దలు తీసుకొని ఇస్తారు కదా, ఆ బెల్ల ముద్దలే బంగారం అని కొలుస్తారు. ఆమెకి ఎంత బంగారు ఇస్తే అంత కలుగుతుందని. అనేకమైన ఆచారాలు వెలువడ్డాయి. ఎన్నో దినాల చరిత్ర ఇది. ఇప్పటి వరకు కూడా మనకు ఆనవాయితీగా చాలా మంది కొలుస్తున్నారు. కొలిసిన వాళ్ళకి మాత్రం కలుగుతుంది. ఇది పక్క. మీరు వెళ్ళారా? పోలే, అంటే దాన్ని దాటి రాక నేను వెళ్ళలే. వాస్తవం ఏంది అవాస్తవం ఏందని నాకు తెలియక నేను వెళ్ళలేదు. వాస్తవం అయితే వెళ్ళడానికి సిద్ధం. వాస్తవం కాదని ఎట్లా అనుకుంటున్నారు? అంటే అది ఏం జాతర కదా, అంటే దాని గురించి నేను కొంతవరకే నేను రీసెర్చ్ చేసిన, మొత్తం చేయలేదు. అది మీ ద్వారా తెలుసుకుందాం అనే ఆలోచనతోనే. ఒకరు నమ్మితే విశ్వాసం, 10 మంది నమ్మితే నమ్మకం, 100 మంది నమ్మితే ప్రమాణం, 1000 మంది నమ్మితే దాంట్లో ఇంకా ఆంక్షలు లేవు. ఏదైనా సరే నో మోర్ ఆర్గ్యుమెంట్స్ చేస్తామా? రాజ్యాంగంలో కూడా అదే ఉంది కదా, లేదా? ఇప్పుడు అందరు కలిసి 10 మంది ఎన్నుకున్న వాళ్ళే నాయకులు అవుతున్నారు కదా ఇప్పుడు, అవునా కదా? కొన్ని కోట్ల మంది పోతున్నారు. ఆసియాలోని 2వ కుంభమేళ. ఇంకా నీ వాడు సత్యమేం చూస్తావు, నమ్మకమేం చూస్తావు? చూడాలనా? కానీ ఇప్పుడు పోయినా కష్టతరంగానే ఉంటుంది. ఇంకొక విచిత్రం చూడన్నా చెప్పమా? ఆడ గుడి లేదు, తలుపులు లేవు, తాళాలు లేవు, రాజగోపురాలు లేవు, ఏమంటారు తంతులు లేవు, ఉపచారాలు లేవు, మంత్రోచ్చరణ లేదు, కైంకర్య సిద్ధి లేదు, ఆవాహన విధులు లేవు, ఏవి లేవు. కానీ అన్ని కోట్ల మంది ఎట్లా పోతున్నారు? దైవత్వం ఉన్న లాజిక్. మేము తలకిందులో తపస్సులు చేసినా గింతే మంది వస్తారు వీడికి. వినండి, మేము తలకిందుల తపస్సులు కోసుకొని గొంతు కోసుకున్నా గింతే మంది వస్తారు. అక్కడ సత్యం ఉంది, అర్పణం ఉంది, త్యాగం ఉంది. భగవంతుడు కొన్ని ప్రత్యేకతలు చెప్పాడు. ఎక్కడైతే త్యాగం ఉంటుందో, ఎక్కడైతే తపస్సు ఉంటుందో, ఎక్కడైతే సత్యవ్రతం ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని.
వాళ్ళు త్యాగం చేసిండ్రు, సత్యశీలతతోనూ పుట్టిండ్రు, అవతార మూర్తులై పుట్టిండ్రు, అంతర్ధానమైండ్రు. ఇంకెట్లా నమ్మని చెప్పండి. ఇంకొక లాజిక్ ఏంటంటే 95% మంది ప్రజలను గుళ్ళలకు రానిచ్చేవాళ్ళు కాదు, ఆచార వ్యవహారాదులకు దూరం ఉంచేవాళ్ళు. ధర్మం అనే ప్రాతిపదిక అనేది వాళ్ళకి తెలియదు. అప్పుడు కళ్ళ ముందే దేవతలు ఉన్న తర్వాత ఎవరు ఊరుకుంటారు? ఇన్నేళ్ల మా నిరీక్షణకు మా తల్లులు వచ్చారని చెప్పేసి ఎక్కువ శాతం వీళ్ళు ఉన్నారు, తక్కువ శాతం వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తావు మరి? ఎక్కువ శాతం నడుస్తుంది, ఎక్కువ శాతం చేయాల్సింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు మేడారంలో దొరుకుతారు మీకు. చాలా జన సమ్మక్క సారలమ్మలంటే సర్వజనులను కాపాడే చల్లని తల్లులు. జాతి, కుల, మత భేదం లేదు, అంటు లేదు, ముట్టు లేదు, మైల లేదు, మట్ర లేదు. ఎవరు ఎలా కొలుసుకోగలిగితే అలా వరాలిచ్చే చల్లని తల్లులు వాళ్ళు. నీవు శృంగేరి శారదాంబ కాడుకో, మడి ఆచారం ఉంటుంది. అశుద్ధిగా వెళితే నిన్ను రానియరు, గుడికి రానియరు, ఆ అయ్యవాళ్ళు కూడా దగ్గరికి రానియరు. కంచి కామాక్షి దగ్గరకు, మధుర మీనాక్షి దగ్గరకు వాళ్ళు తల్లులే. కొన్ని నియమాలకు కట్టుబడి అక్కడ ఉన్నటువంటి ఆలయ పరిసర ప్రాంతాల నియమాలను అనుసరించి వాళ్ళు ప్రవేశమిస్తారు. ఇక్కడ అట్లా లేదు. ప్రజలే పూజారులు, ప్రజలే రాజులు, వాళ్ళే దేవతలు, దేవతనే వాళ్ళు. స్వతంత్ర, అందరి తల్లి, అందరూ ఓన్ చేసుకునే తల్లులు వాళ్ళు. ఇదే కదా మనకు కావాల్సింది. అందుకే అన్ని లక్షల మంది, అన్ని కోట్ల మంది. మొన్న మేము వెళ్ళాలని ప్లాన్ చేశాము. అక్కడున్న కొంతమంది మన భక్తులు మేడారం అక్కడ ఉన్న వాళ్ళు, ములుగు జిల్లా వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు రాకమా, ఎక్కతగ్గదే నేను దొబ్బుతారు, నీవు ఉన్నదే బొక్కిగా, వాళ్ళ నడమ ఎక్కడన్నా పోతావు, ఇప్పుడు వద్దే వద్దు, నిదానమైనాక మేము చెప్తాం వద్దు అన్నారు. టైం ఉంటే వెళ్ళిరండి. 24 వరకు ఉంది, తర్వాత 365 రోజులు పోయి రావచ్చు. జాతర అనే కాదు, 365 రోజులు పోయి రావచ్చు. స్వామి నమస్కారం. స్వామి, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, నా పేరు విజయప్రకాష్. నాది ఒకటే సందేహం స్వామి. ఆల్రెడీ మన యూట్యూబర్ పరిచయం ఉన్నారండి. చెప్పండి. సమ్మక్క సారక్క వాస్తవాన్ని నేను నమ్ముతా స్వామి, కానీ జంతు బలి ఎందుకు ఇస్తారు అక్కడ? ఈ తాగుడు, ఈ తందాన, ఇదంతా ఎందుకు స్వామి? నాకు అది వివరం కావాలి. అది నిజమేనా, మన వాళ్ళు సృష్టించిందేనా అది? దానికోసం వివరించండి స్వామి. మీ పేరేమన్నారు? విజయప్రకాష్. విజయప్రకాష్ గారు, వారు అంటించారు, మీరు వెలిగిస్తున్నారు మేడారం గురించి. మేబీ సో గ్రేట్. చాలా మంచి ప్రశ్న. మద్య మాంసాదులు అనేటివి ఎట్లుంటాయంటే, ఒక పరిసర ప్రాంతాల వాసుల యొక్క జీవన విధానానికి సంబంధించినటువంటి ఆహార అలవాట్లు. పర్టికులర్ ఎవరే కానీ కావాలని తిని తాగి చెడిపోవాలని తినరు. ఎవరికి ఆ సోకు ఉండదు. బతికే ఆలోచన అందరికి ఉంటుంది, బతికే హక్కు అందరికి ఉంటుంది. అప్పట్లో సమ్మక్క సారలమ్మలు కొలవడానికి మూలంగా, ఆధారంగా ఆరంభం చేసినటువంటి తెగ ఏదైతే ఉన్నదో, వాళ్ళ జీవన విధానం అంతా కూడా దాని మీదే ఉండేది. దొరికిన ఉడతనో, జింకనో, కుందేలునో, లేడినో ఏదనో కొట్టుకునాలే, తినాలే, పొద్దు గడపాలి, ఆయు తీరిన తర్వాత చచ్చిపోవాలి, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి పంచభక్ష పరమాన్నాలు నెయ్యేసి కలగలిపి వండి పెట్టాలన్నంత స్తోమతి లేదు, అంత వనరులు లేవు. అసలు వాళ్ళ జీవన విధానమే దాని మీద ఉండేది. భగవంతుడు మనకి ఏం సెలవిచ్చిండు, ఏం పర్మిషన్ ఇచ్చిందంటే, చూడు, నీకున్నదే నాకు నివేదించు ప్రేమతో. ఓకే, నీవు దేనితో అయితే జీవిస్తున్నావో, ఏదైతే నీ కులధర్మమో, వంశధర్మమో, నీ జాతి ధర్మమో, దానినే నివేదించి నువ్వు తృప్తిపడు, నన్ను తృప్తిపరచు అన్నాడు. అప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే 100కి 99% మంది కూడా అవైదికంగానే బ్రతికింది. సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి ఒక్కరు పొద్దులేసి పొద్దుముడితే 3 సార్లు 3 బొట్లు పెడతారు, 3 బొట్లు దూకుతారు. అప్పుడు బొట్టు పెట్టుడే తెలియదాయే, కనీసం స్నానం చేసుడే తెలియదాయే. కనురెప్పల కీపి పడుతున్నదంట, కనురెప్పలకు నెత్తి మీద మల్లెలు పడుతున్నాయంట, దువ్వుకోవాలనే జ్ఞానం కూడా లేదు. తెలుసునా? పేయి మీద చేపెట్టిన రాకితే ఇంతలా మురికి వస్తున్నదంట. అర్థమవుతుందా?
పరిజ్ఞానం లేకపోవడం అని కాదు, వాళ్ళతోనే తెలివి లేకపోవాలని కాదు, అప్పటి జీవన విధానాలు అలా ఉండేది. అమ్మవారికి మన మన ధర్మశాస్త్రాల్లో మన సనాతన ధర్మంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పంచోపచారాలు ఉంటాయి మనకి. ఈ పంచోపచారాలు ఉన్నాయి కదా, భగవంతునకు నివేదనగా వాళ్ళు వండుకున్నది తీసుకపోయి ఇచ్చేవాళ్ళు. ఏం వండుకుంటారు? మాంసమే కదా. తినమ్మా, తాగేది కళ్ళు, తాగమ్మా. ఓకే. ధూపం ప్రధానం. రావి చెట్టు బెరడు, వేప చెట్టుకు వచ్చే జిగురు, అగరు వృక్షానికి వచ్చే జిగురు తీసుకెళ్లి మైసాక్షి రాళ్ళ ధూపం ఉంగుల మీద నిప్పులేసి ధూపం చూయించేవాళ్ళు అమ్మవారు. వాళ్ళతో నుండే ఆముదపు నూనె, శనగల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు వచ్చిందండి, అప్పుడు లేదు. అవి ఉన్నతులు వాడేవాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు వాడేవాళ్ళు. వాళ్ళతో ఉన్న నూనె పోసి దీపం అంటించి వెలిగించేవాళ్ళు. వేపాకు చలవరిచేవాళ్ళు. వాళ్ళతో ఉన్నదానికే అమ్మకు పెట్టి వాళ్ళు సంతృప్తి పొంది అమ్మను సంతృప్తి పరిచింది. అది ఆరంభంలో. మా పెద్దలు చేసిందే ఆచారము, మా పెద్దలు పెట్టిందే ఆనవాయితీ అని చెప్పేసి అది ఇప్పటికి పట్టుకొని అట్లనే వస్తూనే వచ్చింది ఇప్పటి వరకు వచ్చింది. దాన్ని ఎవరు మార్చను లేరు. మారురా అంటే వాళ్ళు మారరు. ఏమంటారు తెలుసా? అమ్మవారికి కానీ ఏటాన్ని పోయిపుంటే మమ్మల్ని ఎవరన్నా తినేస్తుంది, మాకు ఎవరికైనా ఏమన్నా అవుతుంది. అపోహ కాదు, భయం. భయం. వాస్తవంగా వాళ్ళకి ఏదో ఒక కారణం చేత అయింటది. మొన్న మీ అబ్బాయి కదా చిన్నగా దెబ్బ తగిలినట్టు, అమ్మవారికి పోయపోతిమప్ప, అందుకే ఆయనేమో. భక్తి విజ్ఞాన దర్పణం అని చెప్పింది కానీ అజ్ఞానం అని చెప్పలేదు శాస్త్రం. ఇక్కడ ఏంటంటే మానసికమైన దౌర్బల్యం. ఏం జరిగినా దేవుళ్ళకి అన్వయం చేస్తారు, ఏం జరిగినా దేవుళ్ళకి అన్వయం చేస్తారు. ఇది పెద్ద పాపం స్వామి. భగవంతుడు ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాడు. భగవంతుడు పుట్టించేవాడు కానీ నాశనం చేసేవాడు కాడు. మన కర్మలు మనకు హేతువై ఆపతులు వస్తుంటాయి. దేవుళ్ళ మీద దొబ్బరాలు. సమ్మక్క సారలమ్మలనే దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవించిన జీవన విధానానికి అనుసరించి ఆ దేవతలు వాళ్ళు పుట్టిన గూడెం యొక్క జీవన పరిస్థితులకు, ఆమెను కొలుసుకున్న వాళ్ళ యొక్క జీవన స్థితిగతులకు అనుసరించి వాళ్ళు కొలిశారు. అది ఆచారం ఇప్పటి వరకు వచ్చింది. అది మారాలంటే మళ్ళీ ఒక శంకరాచార్యులు పుట్టాలి. మాకు సందేశం ఏంటి సార్ మీ తరఫు నుంచి? మేము అక్కడ వెళ్ళి కాలి బెల్లంతోనే బంగారంతోనే పూజించి రావచ్చా? మేము కూడా అమ్మవారికి బెల్లం నివేదన చేసి పాలకాయ కొట్టేస్తే అయితే సరిపోతుంది కదా సార్? 10 ఆటలు కోసినట్ల. సరే సార్, అది ఆ సందేహం కోసమే నేను అడిగిన సార్. 10 ఆటలు నువ్వు కోసినట్లు అమ్మవారికి, అమ్మవారు ఒప్పుకోవడం ఎంత సత్యమో ఇక్కడున్న ఈ జగన్మాత సాక్షిగా అదంత సత్యం. అదే సార్ తెలుసది. కాకపోతే ఏంటంటే పాలకాయ కోస్తే ఎంతమంది తింటారు? పాలకాయ కొడితే, గుమ్మడికాయ కొడితే ఎంతమంది తింటారు? 10 మంది తింటాం సార్. గుమ్మడికాయ తింటారు స్వామి. గుమ్మడికాయ స్వామి, పాలకాయ అంటే కొబ్బరికాయ. గుమ్మడికాయని కూడా పాలకాయ అంటారు. ఏమో స్వామి, మేము గుమ్మడికాయ అంటాం. గుమ్మడికాయని కొడితే ఎవరు తినరు? ఎవరు తినం సార్. దేవతకు ఇస్తారు, కొడతారా, పెడతారు. పెట్టేస్తాం సార్. ఒక మేకని కోస్తే అందరం లైన్ కడతాం. గొర్రెని కోస్తే లైన్ కడతాం అందరం. కోడిని కోస్తే లైనే. మంది అంటే కూడా లైనే. మనిషి ఎంతసేపు ఉన్నా తన రుచిని దేవుని మీద రుద్దుతున్నాడు తప్పిస్తే దైవ సిద్ధాంతం దేవుని ఆచారం పక్కకి. నాకు ఇష్టమైంది నీకు ఇస్తాను, నువ్వేమైనా చేస్తా, నాకు సంబంధం లేదు, మళ్ళీ నేను బాగా కావాలి అట్టయితే స్వామి కారు కదా. ఇప్పుడు అదే ట్రెండ్. లేదు స్వామి, మార్చాలి స్వామి. అది మనం ఇప్పుడు మార్చాలంటే 2 విషయాలు నేను చెప్తాను. రాజ్యాంగం అనేది ఒకటి అడ్డు పెట్టారు. రాజ్యాంగం అని ఒకటి ఉన్నది, దాంట్లో కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని ఒక బలంతో ఎవరన్నా బాపనోళ్ళు మాట్లాడి ఇంకోటి ఏం రో అట్రాసిటీ పెడతామంటారు డైరెక్ట్. జరుగుతుంది స్వామి. కొన్ని చట్టాలు. చిన్నజీయర్ స్వామి గారు సమ్మక్క సారక్క గురించి ఒక విధమైనటువంటి ప్రాతిపదిక మీద మాట్లాడారు. పాపం వాళ్ళు ఫస్ట్ అన్నమాట చివరన్నమాట కట్ చేసి మధ్యలో అన్నమాటను ట్రోల్ చేసి చివరికి క్షమాపణ చెప్పించారు స్వామి. ఆ వీడియో చూడలేదు. ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు కూడా చిన్నజీయర్ స్వామిని క్షమాపణ కోరమని చెప్పారు డైరెక్ట్. ఏమంటే తెలుసా సీతక్క, ఓ ఆంధ్ర చిన్నజీయర్ స్వామి, నువ్వేమనుకుంటున్నావు మా వనదేవతల గురించి? నువ్వు తప్పకుండా మా జాతికి క్షమాపణ చెప్పాలా అని ఆమె. కానీ చిన్నజీయర్ స్వామి ఏం తప్పు చెప్పలేడు పాపం. ఆయన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మాట్లాడిన వీడియో లాస్ట్ వీడియో వరకు ప్లే చేసి చూడమనండి, ఆయన ఏమన్నాడో తెలుస్తుంది. స్వామి చిన్నజీయర్ స్వామి ఒకరోజు చేసి అనుష్ఠానంగా జరపం మనం, ఒకటే రోజు. నాకు తెలుసు ఆ సిద్ధాంతం మెలుగువలు తెలుసు కాబట్టి మాట్లాడతాం. అనాధికారకంగా ఎవరిని మనం నిందించకూడదు, బాధ పెట్టకూడదు కదా. కానీ స్వామివారి చాలా బాధపడ్డారు ఆ మధ్యలో, పోయిన సంవత్సరం చిన్నజీయర్ స్వామి. సమ్మక్క సారలమ్మలు అనే దేవతలు ఎవరైతే ఉన్నారో వెరీ వెరీ పవర్ఫుల్ గాడెస్,
చాలా శక్తివంతమైన దేవతలు, వనదుర్గలు, వనదేవతలు. తప్పకుండా అందరు పోయిరారు. సరే స్వామి, మీరు చెప్పిన స్వామి బంగారం ఇచ్చి, నిలువెత్తు బంగారం ఇచ్చి, కొబ్బరికాయ పాలకాయ కొట్టి వస్తాం స్వామి. అదే స్వామి, ఎన్ని కిలోలు ఉంటే అన్ని కిలోల స్వామి బంగారం అంటే? నిలువెత్తు బంగారం అంటే నీకు ఎంత ఎత్తుంటే అంత ఎత్తియలే స్వామి. అమ్మో, వాస్తవానికి అమ్మవారితో పోతే మాక్సిమం కేజీ కంటే ఎక్కువ ఇవ్వాలంట, తక్కువ ఇవ్వకూడదు. స్వామి చాలా మంది గింత గడ్డ తీసుకుంటారు, పావు కేజీ కూడా ఉంటలేదమ్మా. వాళ్ళ ఆచారం చెప్తున్నా నేను, కేజీ కంటే ఎక్కువ ఇవ్వాలి, తక్కువ ఇవ్వకూడదు. సరే స్వామి. నైసులు ఇప్పుడు మీలాగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, గింత తీసుకపోతారు, నెత్తి మీద ఎప్పుడు 5 చుట్టూ తిరుగుతారు, పడేస్తారు, వస్తారు. బంగారు తీసుకున్న తర్వాత దానికి పసుపు కుంకుమలు బొట్లు పెట్టి అమ్మవారి నామం వేసి పూలదండ వేయాలి. పూలదండ వేసి నెత్తి మీద ఏదైనా ఒక సెల్లనో టవాలో ఏదో ఒకటి పెట్టుకొని, నెత్తికి బంగారానికి మధ్యలో ఏదో ఒకటి పెట్టుకొని నెత్తి మీద ఎత్తుకోవాలి. డైరెక్ట్ నెత్తి మీద ఎత్తుకోకూడదు. కొందరు ప్లాస్టిక్ కవర్ తో అట్లే వాడేసి వస్తారు, అది పాపం. తీసుకొని దానికి బొట్లు పెట్టి పూలదండ వేసి అమ్మవారికి మొక్కి నెత్తి మీద పెట్టుకొని తిరిగి అమ్మవారి ముందర 3 సార్లు కిందికి మీదకి చూపెట్టి అమ్మకు సమర్పించి దండం పెట్టుకోవాలి. కంపల్సరీ పెట్టాలి. అర్థమైందా? అర్థమైంది స్వామి. భూమండలంలో దైవత్వం పొందిన ఎవరు కూడా మాంస నివేదన కోరరు, ఇది సత్యం. అదే స్వామి, అదే అందుకే అడిగిన స్వామి. కోరరు. ఎందుకు కోరరని చెప్పున్నా, భగవంతుడంటే 84 లక్షల జీవరాశులకు తండ్రి, దేవత అంటే 84 లక్షల జీవరాశులకు తల్లి. నీ కడుపులో పుట్టిన పిల్లల్ని కోసి పెట్టమని అడుగుతావా? ఇది మానవుల ఆచారం, దేవుళ్ళు కోరలే. ఇక్కడ సమ్మక్క సారలమ్మలైనా, ఎల్లమ్మనైనా, మత్స్యమ్మైనా, గజలమ్మైనా, తాయమ్మైనా, ఏ అమ్మైనా సరే మనుషులు సృష్టించింది. అంతా మనమే ఏర్పాటు చేసుకున్నాం. అమ్మవారు జగన్మాత తంత్రంలో చెప్పింది ఏంటంటే, ఒక కూష్మాండాన్ని నాకు సమర్పిస్తే 100 మేకలు కోసినట్లు అని చెప్పింది. ఒక రాస గుమ్మడికాయ కొడితే 10 మేకలు కోసినట్లు అని చెప్పింది. వాటి యొక్క నిర్మాణము, అవి పుట్టినటువంటి కేంద్రక దృష్టి కూడా, ఆ గుమ్మడికాయల యొక్క కేంద్రక దృష్టి కూడా వాటికి అన్వయంగా ఉంటుంది, వాటికి దగ్గరగా ఉంటుంది. బోనం ఏడికి తీసుకుపోతావు? గుడికి. ఆనే కొట్టాలి. అయితే గుడాన్నం ఉంటుంది, బెల్లం వేసిన అన్నం. గుడాన్న నివేదన చేస్తే 1000 మేకలు కోసినట్లు అమ్మవారికి బెల్లం అంటే చాలా ఇష్టం. అర్థమైందా? శుభం. గురువు గారు నమస్కారం అండి. మాది రాజమండ్రి నుంచి వచ్చామండి. మా పేరు డి సుధాకర్ అండి. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి, తూర్పుగోదావరి జిల్లా. మేము మా ప్రశ్న ఏంటంటే, శివయ్య గారికి 101 మంది కూతుళ్ళు అంటారు కదా, వారు ఎవరు? వారిని వివిధ రూపాల్లో, వివిధ శక్తులతో ఇంటిల్లో, ఇంటి బయట, ఊరి మధ్యలో, ఊరి చివరిలో వివిధ పద్ధతుల్లో కొలుచుకుంటున్నాం. వారి పేర్లను బట్టి వారి శక్తులను తెలుపుతున్నారు. వారి వల్ల మనకు, మానవునికి ఏమిటి లాభం? వారిని ఎందుకు పూజించాలి? పూజించడం వల్ల వచ్చిన లాభం ఏమిటి? వారి శక్తి దేవతలుగా మారడం గల ముఖ్యమైన కారణం ఏమిటి? అది మాకు వచ్చింది. శివయ్యకు 100 మంది కూతుళ్ళు ఉన్నారా? 101 మంది కూతుళ్ళు అని చెప్పుకొచ్చారండి. చూడండి, శివయ్యకు ఉండేది ఇద్దరే, గణపతి, కుమారస్వామి. ఇద్దరే. అంతకు మించి ఆయనకి ఎవరు సంతానం లేరు, ఇది సత్యం. ఒకటి, జగతిలో పుట్టిన ప్రతి ఒక్కరు శివపార్వతుల సంతానం అని చెప్పుకోవడం సర్వసహజం. మీరు, నేను బ్రహ్మాదులైనను ఆది దంపతులు కాన జగతి జగన్మాత జగత్పిత, జగతి జగన్మాత జగత్పిత, వాళ్ళ పిల్లలమే మనం అందరం చెప్పుకుంటాము. అది దేవతలకు కూడా అన్వయమైంది, కానీ వాస్తవం కాదు. ఆదిశక్తికి ఎవరు తండ్రి లేరు, తల్లి లేరు, తనకు తానే స్వతంత్రత. శక్తి అని ఎందుకోసమైందంటే, తనకు తానే నిర్మాణం అవుతుంది, తనకు తానే అంతమవుతుంది, తనకు తానే లయమవుతుంది, తనకు తానే సృజించబడుతుంది. శక్తి అంశాలైన వాళ్ళకి ఎవరు కూడా తల్లిదండ్రులు లేరు, వాళ్ళు స్వతంత్ర ఇచ్ఛాశక్తులు. వాళ్ళు లోక కళ్యాణం కొరకు దీనుల యొక్క ఆర్ధనాదరాలు ఆలకించి దీనులను కాపాడుటకు వచ్చినటువంటి శక్తులు వాళ్ళు. జగత్తును బాగు చేస్తాను. గ్రామ దేవతలు అంటాం కదా ఇప్పుడు, అంకమ్మ, ఎల్లమ్మ, నోకాలమ్మ, తలుపులమ్మ,
పైడి తల్లి, గంగమ్మ, గంగాళమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆయా పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి కష్టాలను, రోగాలను, ఈతి బాధలను, కరువు కాటకాలను కాపాడడానికి వచ్చినటువంటి స్వతంత్ర శక్తులు. వాళ్ళని ఎవరు సృజించలేదు, వాళ్ళని ఎవరు ఆహ్వానం చేయలేదు, వాళ్ళకి వాళ్ళే వస్తారు. అర్థమవుతుందా? అలా వచ్చి ఆ గ్రామాన్ని, ఆ పల్లెను, ఆ గూడాన్ని, ఆ తాండను, ఆ పరిసరాలను కాపాడినందుకు కృతజ్ఞత భావంతో వాళ్ళ గుళ్ళు కట్టి జాతరలు, తిరణాళ్ళు, వాళ్ళదైన హావభావాలను అనుసరించి వాళ్ళు ఉత్సవాలు జరిపించారు. అర్థమవుతుందా? ఒకరేంటండి 100 మంది ఏంటి, లక్షల మంది ఉన్నారు గ్రామ దేవతలు, లక్షల మంది ఉన్నారు. మన భారతదేశంలో 101 మంది, మైక్ దగ్గర మనకు తెలిసిన వాళ్ళు 101 మంది. 101 మంది ఏంటి, ఇప్పుడు శక్తి పీఠాలే 3000 ఉన్నాయి, మీకు తెలుసా? మీకు 18 శక్తి పీఠాలు తెలుసు. 3000 శక్తి పీఠాలు ఉన్నాయి తెలుసా? మనకి ఎక్కడ 18 తెలుసు. పీఠానికి ప్రమాణం ఉంది. శక్తి పీఠం, పీఠ ప్రమాణాన్ని అనుసరించే 3000 ఉన్నాయి. ఉపదేవతలు ఎంతమంది ఉండొచ్చు? అర్థమవుతుందా? కానీ జగన్మాత అంశాలుగా వచ్చిన ఏ తల్లికైనాను బయోడేటా ఉండదు. ఒకవేళ వాళ్ళు ఇద్దరు దంపతులను చరితార్థము చేసి వాళ్ళని అనుగ్రహించదలిస్తే వాళ్ళ గర్భవాసమునందు వస్తారేమో. వాళ్ళ ఇష్టానుసారం, వాళ్ళ పూర్వ సుకృతము, వాళ్ళు తపస్సు చేసి అమ్మా నువ్వు నా గర్భమునందు జనించి నన్ను పావనం చేయి తల్లి అని కోరితే వస్తదేమో. కానీ ఆమె ఇచ్ఛాశక్తి స్వతంత్రంగా వచ్చి స్వతంత్రంగానే వెళ్ళిపోతుంది. ఇది జగన్మాతకు ఉండేటటువంటి నిర్వచనం. ఇకపోతే శక్తికి మించిన దైవం ఈ జగతిలో వేరొకటి లేదు. దీనికి ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు మనం. అమ్మవారిని మించిన మహిమాన్విత, అమ్మని మించిన పవర్ లేదు. ఇది బ్రహ్మాదులే ఒప్పుకున్నారు, శివుడే ఒప్పుకున్నాడు, విష్ణువే ఒప్పుకున్నాడు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, అమ్మవారి అంశాలైన ఏ దేవతతోనైనా సరే ప్రధానమైన నియమం మాతృత్వానికి వశం అవుతుంది ఆ తల్లి. ఏ మొగోడైతే మాతృత్వంతో ఆడుకున్నాడో వాడు 100 తపస్సులు చేసిన ఆమె కన్ను సైగతో కూడా చూడదు. అమ్మ అంటేనే మాతృత్వం. స్త్రీని గౌరవించిన వాళ్ళు, స్త్రీని ఆదర్శవంతంగా నడిపించుకునే వాళ్ళు, స్త్రీనికి అన్ని ధర్మాల లోపల ప్రథమ హక్కు ఇచ్చేవాళ్ళను ఆమె తొందరగా స్వీకరిస్తారు. ఎందుకంటే ఆమెనే తల్లి కదా. తల్లి తనముతో ఆడుకున్న వాళ్ళని నిన్నటికి ఆమె అనుగ్రహించదు, ఇంకెక్కడికైతే వేసి పడేస్తుంది. స్త్రీ విద్య తంత్రంలో ఇది మెయిన్ భూమిక. ఎవరు స్త్రీ విద్య నేర్చుకోవాలనుకున్నా, ఎవరు అమ్మవారి ఉపాసన చేయాలనుకున్నా మాతృత్వానికి ప్రథమ భూమిక వహించాలి. లేకపోతే ఆమె ఉపాసన సక్సెస్ కాదు, ఆమె మంత్రం సిద్ధించదు, ఆమె పూజలు ఆమె స్వీకరించదు. ఇది మొగోళ్ళ నియమం. ఆడవాళ్ళ నియమం ఏంటో తెలుసా? తాను తన మాతృత్వాన్ని కాపాడుకుంటూ మాతృత్వ ధర్మంలో ఉండగలిగితే ఆమె చేసిన పూజలు ఆమె తీసుకుంటారు, లేవు తీసుకోదు. స్త్రీ విద్యలో మెయిన్ ఇవే. అర్థమవుతుంది? తల్లిపామే ఉండాలి కంపల్సరీ. ఎందుకుంటే కంపల్సరీ ఉండాలి. పాలుంది, పాలల్లో కాసింత చక్కెర, చాయ్ పత్తి వేస్తే చాయ్ అవుతుంది. పసుపు కారం పొడి వేస్తే అయితే అవుతుందా? ఎందుకు కాదు? కావాలని నేను నాకు కావాలి చాయ్ చేయండి, 2 జత కుదరవండి కదా. స్త్రీ విద్య, శక్తి ఉపాసన, అమ్మ ఆరాధన అంటే అమ్మతనం మీదనే ఆధారపడి ఉంటుంది. అమ్మతనంలో చెడిన వాడికి, అమ్మతనంలో ఓడిన స్త్రీకి అమ్మ ఎన్నటికి కానరాదు, ఎరుగజాలదు, వశము కాదు, రాదు, పలకదు. తదాస్తు. అర్థమైందా? ఇక పురుష దేవతల గురించి చెప్తాను వినండి. ఏ స్త్రీ అయితే పురుష దేవతల యొక్క మనకు పురుష సూక్తంలోనే ఉన్నది. స్త్రీ సూక్తాన్ని, పురుష సూక్తాన్ని కరెక్ట్ డీకోడ్ చేసి దాని అర్థం చెప్పగలిగితే నేను చెప్పిన మూలమే వస్తుంది. స్త్రీ సూక్తం, పురుష సూక్తాన్ని మొత్తం దాన్ని వివరించి గనక సరళంగా చెప్పగలిగితే లాస్ట్కి వచ్చే నీతి నేను చెప్పిన మాటనే. పురుష దేవతలు వెంకటేశ్వర స్వామి, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, కృష్ణుడు, హనుమంతుడు. పురుషుడు తన రేతస్సును, తన ధర్మాన్ని కాపాడుకున్న వానికి తొందరగా వాళ్ళు వశమవుతారు. స్త్రీ పురుషుని పరదృష్టితో చూసి, పురుషుని వ్యంగ్యంగా మాట్లాడి, పురుష దూషణ చేసి,
పురుషుని తన ఇచ్ఛాపూర్తి కొరకు వాడుకున్న స్త్రీలకు వాళ్ళు వశం కారు, రారు. మీరు జెత్తి గుద్దుకొని కపాలం వెయ్యి వ్రక్కలు చేసుకోండి, రారు. అవును, ఏమంటారు ఇప్పుడు? అవును, ఈ పాతిరత్యం ఉన్న దాని మీద అంతా ఇది సిద్ధాంత సత్యం. అదండి. మీకు ఒక మూలం చెప్పనా? అక్కడ హోమగుండం ఉందా? స్త్రీ యొక్క యజ్ఞస్థానం. అక్కడ అగ్ని ఉందా? ఆమె యొక్క కామాగ్ని. కామాగ్ని అంటే సెక్సువల్ ఫీలింగ్స్ కాదండి. కామం అనే దానికి పరిపూర్ణమైన అర్థం చెప్పనా? ఇచ్ఛాపూరణ శక్తి, ఇచ్ఛా ప్రేరణ శక్తి, ఇచ్ఛా క్రియాశక్తి. కామం అంటే మన వాళ్ళకి వేరే విధంగా అర్థమైపోతుంది డైరెక్ట్గా. కామం అంటే కదా, కోరిక కిందికి కూడా వస్తుంది. ఆమె యొక్క కామాగ్ని, అందులో పోసేటటువంటి ఆజ్యం ఉంది చూసావు, నెయ్యి, పురుష యొక్క వీర్య ధర్మం. ఆ దండం ఉంది, యజ్ఞ దండం, పురుషుని యొక్క దేహ ప్రమాణం. అక్కడ వెలిగే ఆ యజ్ఞం ఏదైతే ఉన్నదో అది సృష్టి యజ్ఞం. ఇక్కడ స్త్రీ పురుషులు చేసేది కూడా సృష్టి యజ్ఞమే. ఆ యజ్ఞం ఈ యజ్ఞం సమానం. అర్థమవుతుందా? ఇంకొక సిద్ధాంత సత్యం చెప్తాను చూడండి. పూర్వం మన పూర్వీకులు నెయ్యి తాగేవాళ్ళట, నెయ్యి తాగుతున్నారంట. అందుకే ఎక్కడైనా గొడ్డు చచ్చిపోతే జవురి భుజాల మీద వేసుకొచ్చి ఇంట్లో వాడేస్తున్నారంట. అంత బలమూలకి ఎట్లా వచ్చింది? నెయ్యి వీర్యానికి పట్టండి, ధాతు శక్తులను ప్రేరేపిస్తుంది. ఎవరైతే దైనందిన జీవితంలో నెయ్యి వాడతారో వాళ్ళకు వీర్యం పట్టుంటది. 7 తరాల వరకు పుష్టికరమైన సంతానాన్ని ఇస్తాడు మొగోడు. పుష్టికరమైన రోగరహితమైన సంతానాన్ని ఆడదిస్తుంది. వీర్యం అంటే సామాన్యంగా. అందుకే యజ్ఞంలో నెయ్యిని ఎందుకు వాడుతున్నారు ఒకసారి బాగా వినండి. యజ్ఞంలో పాలు పోయొచ్చు కదా, యజ్ఞంలో పెరుగు పోయొచ్చు కదా, నెయ్యి ఎందుకు వాడుతున్నారు? పురుష యొక్క రేతస్సు, పురుషుని యొక్క తేజస్సు, సృష్టి కళల యొక్క సంవిత్తే నెయ్యి. నెయ్యిని ఋషులు కనిపెట్టడం లోపల ఎంత తపస్సు ఉందండి మీకు తెలియదు. సృష్టి విజ్ఞాన చైతన్య కళలు ఎందులో ఉంటాయని శోధించి 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 బయటికి తీస్తే నెయ్యి వచ్చింది. తెలుసా మీకు? కానీ ఏ నెయ్యి తాగాల, ఏ నెయ్యి వాడాలా, ఇది కూడా పాయింటే. శుద్ధమైన దేశవాళీ ఆవు నెయ్యి వాడితే వితౌట్ సైడ్ ఎఫెక్ట్. వేరే నెయ్యిలు కన్నా తాగిననుకో కొలెస్ట్రాల్ పెరిగి మంచం పడతారు. కరెక్ట్గా ఆవు నెయ్యే వాడాలి. చూడండి నేను చెప్తా. పాలంటే తల్లిపాలు అన్నారు, తల్లిపాలు తర్వాత ఆవు పాలు. సంవత్సరం దాటే వరకు తల్లిపాలు తప్ప ఏ పాలు ఇవ్వకూడదు, ఇది సత్యం. సంవత్సరం తర్వాత తల్లిపాలుతో పాటు ఆవు పాలు ఇవ్వగలిగితే పురుషుడికి అమరత్వం వస్తుంది, స్త్రీకి పరిపూర్ణమైన చైతన్య శక్తి వస్తుంది. వాళ్ళు సకాలంలో నెలసరి కావడం, సకాలంలో సంతానవతి కావడం, సకాలంలో యవ్వనవస్తుడు పురుషుడు కావడం, సకాలంలో ఆరోగ్యవంతమైన సంతానాన్ని వాడు ప్రసాదించడం, బుద్ధి కుశలత, జ్ఞానము, పరిపక్వత, విజ్ఞాన నైపుణ్యాలు రావాలంటే ఆవు పాలు పేగి పట్టాలి. మీకు ఒక లాజిక్ చెప్పనా? శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన తర్వాత తల్లిపాలు తాగలే, ఆవుల పాలే తాగి తిరిగిండు. ఇంద్రజాలిక మహీ సంపన్నుడు ఆయన. రెండవ లాజిక్ చెప్పనా? నేను పుట్టిన తర్వాత కూడా మా తల్లిపాలు తాగలేనంట, నేను కూడా ఆవుల పాలే తాగి పెరిగిన. అందుకే ఇంతటి దైవత్వ సిద్ధి ఉన్నదో ఏమో నా మీద. ప్రతిదాన్ని తర్కంగా, తాత్వికంగా, సూక్ష్మంగా నేను ఆలోచించగలుగుతున్నానంటే గోమాతల యొక్క డిఎన్ఏ నా బాడీలో బాగుంది. కానీ మీరేమో పిల్లలకి ఏం దాపరు. పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు తాగిన అమృతం, ఏకైక అమృతం ఆవు పాలు. పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు తాగొచ్చంట వితౌట్ సైడ్ ఎఫెక్ట్. అమృతం. ఏ వయసులో నీకు ఏ జీవకళలు రావాలో, ఏ వయసులో నీకు ఏ జ్ఞానం రావాలో, ఏ వయసులో నీ నాడీ ఛందస్సు ఏ విధంగా పనిచేయాలో, ఏ వయసులో నువ్వు ఎలా మెలకువలతో నడుచుకోవాలో, సృష్టి విజ్ఞానాన్ని, నీదైన సంసార ధర్మాన్ని కనిపెట్టే తెలివిని కూడా నీకు ప్రసాదించేది ఆవు పాలు. అమృతాన్ని వదిలేసి వైన్స్ వెంట ఉరుకుతున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? కరెక్టే కదా? అర్థమైనా? అది మీరు మీ ఇళ్లలో డైలీ ఒక చెంచాడు ఆవు నెయ్యిని కనుక అన్నం మీదనో రొట్టె మీదనో దేని మీద వేసుకొని తిన్నారనుకోండి, మీకు హాస్పిటల్స్కి వెళ్ళే బాధ తప్పుతుంది. మీ లోపల కూడా యజ్ఞం జరుగుతుంది. స్వాహ, అక్కడ స్వాహ వేయకుండా ఇక్కడ స్వాహ వేయండి, మీకు హాస్పిటల్స్ పోయే బరువు తగ్గుతుంది.
మన శరీరం ఎన్నో ధర్మాలతో నిర్మాణమైంది తల్లి. అన్నిటికన్నా లాస్ట్ వచ్చేది వీర్యం. ఆడపిల్లలకు సంబంధించిన స్త్రీజన కళలు, పురుషజన కళలు. ఈ కళల తర్వాత ఆత్మ చైతన్య కళలు. ఇన్ని దశల తర్వాత వీర్యం రావడానికి ఎంత శక్తి పడుతుందో, ఒక చెంచా ఆవు నెయ్యి కనుక మనం తీసుకుంటే ఇంతవరకు నీవు కోల్పోయిన శక్తి అంతా రీప్రొడక్ట్ అవుతుంది, రీగెయిన్ అవుతుంది. మళ్ళీ ఆడవాళ్ళకి ఆడ చైతన్యం, మగవాళ్ళకి మగ చైతన్యం. ఒక బిడ్డకు జన్మనిచ్చి వాళ్ళు ఎంత ఎనర్జీ లాస్ అవుతారో అంత మళ్ళీ రీప్రొడక్ట్ అవుతుంది. అప్పుడు అదే వాడింది ఆ కాలంలో. ఋషులకు అంత జ్ఞానం ఎక్కడిది? ఇప్పటికి ఉంటాయి. మన ఇళ్ళ ముందర సైకిల్ మోటార్లు అమ్మి ఆవులను తీసుకుంటే అయిపోయాయి. గురుగారు నమస్కారం, మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. గురువు గారు, 14 లోకాల్లో శివుడికి కేవలం 3 లోకాలే ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటి? శివుడి కాలానికి అనుగుణంగా చెడుగు ఒక శక్తిని తయారు చేయడం ఎందుకు? అదండి, అది క్వశ్చన్ అండి. 14 లోకాలు ఉండగా శివుడికి 3 లోకాలు ఇచ్చారు అని మీరు అడుగుతున్నారా? అదండి, శివుడికి 3 లోకాలు ఇచ్చారని ఎక్కడుంది చెప్పండి. త్రైలోక్య సంపూజిత అంటారు, త్రైలోక్య సంపూజ్య, త్రిమకుటేశ్వరుడు, త్రిలోక సంచారి అన్నారు. అదే 3 లోకాలు అన్న పేరు నామవాచకంలో ఆయన స్తుతించే దాని లోపలి ఉన్నాయి. కానీ ఆ ముల్లోకాలు ఏంటి? ఏవి ఆ ముల్లోకాలు? ఆ ముల్లోకాలు ఏంటివి అనుకున్నప్పుడు మనకు ఉండేటటువంటి కైలాసము, స్వర్గము, వైకుంఠము కదా. బ్రహ్మలోకము, వైకుంఠము, కైలాసము, త్రిమూర్తుల ఆవాసాలు ఇవి. ఈ ముల్లోకాలకైనా అధిపతిగా చెప్పే కోణం లోపల ఈ ముల్లోకాల అన్వయం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అంటాము కదా. అవును. అలాగే ఈ ముల్లోకాలకు అధిపతి ఎవరయ్యా అన్నప్పుడు శివుడు. కానీ అనంత కోటి బ్రహ్మాండాలకే ఆయన అధిపతి. అనంత కోటి బ్రహ్మాండాలకు ఆయన అధిపతి. ప్రపంచమే ఉన్నప్పుడు తెలంగాణకు మాత్రమే రేవంత్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు? ప్రపంచానికి ఎందుకు కాలేదు? ఒక విషయం బాగా అర్థం చేయండి. తెలంగాణ మాత్రమే లేదు, ప్రపంచం చాలా పెద్దది. మనిషి తనదైన పరిధిని కొలుసుకొని తనదైన దాని ఉనికిని చెప్పుకునే కోణంలో ఇందుకు అధిపతి సదాశివుడని చెప్పగలిగారు. కానీ సర్వలోకాలకు అతల సుతల రతాతల పాతాల తలాతల అన్ని లోకాలకు అధిపతి శివుడే. కానీ మనకు తెలుసున్న ఈ 3 లోకాల గురించి 3 అనుకుంటున్నాం. సప్త ఊర్ధ్వలోకాలకు, సప్త అధోలోకాలకు, 14 భువన భాండములకన్నిటి కూడా అధిపతి శివుడే. అర్థమైందా? కాలానికి అనుగుణంగా ఎడుగు ఒక శక్తిని తయారు చేయడం ఎందుకు? అతనే చేయవచ్చు కదా, ఆ మంచి చెడ్డ అది అమ్మవారి రూపంలోనే చేయవచ్చు కదా. అదే అయిపోయిందా? శివుడు కాలానుగుణంగా ఏదో ఒక శక్తిని సృజిస్తున్నాడు కదా, ఎందుకు సృజించడము ఆయనే చేయొచ్చు కదా అని మీ ప్రశ్న. అదండి కదా. అవును. చూడండి, ప్రతిదానికి ప్రధానమంత్రి వస్తే వాల్యూ ఉండదు. ప్లీజ్. అవును. త్రిపురాసురులను వధించుటకు శివుడు వచ్చే, త్రిపురాసురులతో శివుడు యుద్ధం చేసినటువంటి యుద్ధ పటిమ, ఆ పోరాడినటువంటి విధానాన్ని కనుక చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఆయనతో యుద్ధం చేయడానికి కాళి, చండి లాంటి, భద్రకాళి లాంటి శక్తులు కూడా వచ్చాయి. ఎందుకంటే వాళ్ళంతా బలవంతులు కాబట్టి. ఈయనకు చేత కాదని కాదు, మళ్ళా ఆయనకు ఉండేటటువంటి అనంత శక్తి సంపన్నులైనటువంటి సైన్యం కన్నా 1 కోటి రెట్లు బలవంతులు వీళ్ళు. ఇంతమందితో తాను పోరాడుతూ కూడా దేవతా శక్తుల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. చేతగాక కాదు, చేత కాక కాదు, యుద్ధ నైపుణ్యం అది. అదొక అందమైనటువంటి వాతావరణం అనుకో, లేకపోతే అదొక కళ, ఒక శోభ. అలాగే ఏ కాలములో ఏ శక్తితో ఏ కార్యం చేయించాలో తనకు తెలిసి, ఆ దేవత యొక్క గౌరవము, ఆ దేవత యొక్క ఉనికి, ఆ దేవత యొక్క ప్రతిష్ట ఆ ప్రాంతవాసులకు తెలియాలి. చిరకాలం ఈమె పూజలు అందుకోవాలని చెప్పేసి వాళ్ళని ముందు పెట్టి తిని వెనుకుండి చేయిస్తాడు. అంతే. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. ఎందరో యోగులుండగా ఈ బిచ్చగాన్ని ఎందుకు ఈ విద్యారంలో ఉట్టించింది అమ్మవారు?
ఏ శంకరాచార్యులో ఎవరో వచ్చి ఇక్కడ చేసి పోవచ్చు కదా. అవును. అంటే భగవంతుడు కొందరి జన్మలను బట్టి, కొందరు పుణ్యాత్మ చరిత్రని బట్టి, కొందరు సత్యశీలతను బట్టి వాళ్ళ చేత ఆ కార్యం చేయించి ఆ మాన్యత ఇప్పిస్తాడు. అదండి. అట్లాగే ఈ శక్తులు కూడా అది వాళ్ళ పేరు నిలబెట్టడం గురించే. తప్పకుండా దాని వెనకాల వాళ్ళ యొక్క సత్యశీలత చాలా ఉంటుంది. దేవతలు వాళ్ళ ప్రతిష్ట నిలబెట్టడానికి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ చేత ఆ కార్యం చేయిస్తారు. అది అర్థమైందా? అవునండి. నమస్కారం స్వామీజీ, నా పేరు భూమిక, నేను హైట్నార్ నుంచి వచ్చాను. ఒక నిమిషం ఆగు, మీ ఆయన వచ్చిందా? అట్లా కాదు, ఎందుకు వచ్చలేడు ఆయన? ఆయనకి అంటే కొంచెం రానికి ఇబ్బంది, అంటే రాడు, పడదు అన్నట్టు. అయితే నా సందేశం ఏంటంటే బాలమ్మలు అని అంటారు చాలా మంది. సో నాకు అంత ఐడియా తెలియదు బాలమ్మలు అంటే ఏంది. నా సందేహం అదే గురుగారు, అదేంటంటే నాకు చెప్పండి. బాలమ్మ గురించి మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా? అవును. ఏ ఇబ్బంది అంటే నాకు ఫస్ట్ సంతానము 4 months దాకా మంచిగా ఉన్నాను. దాని తర్వాత ఏమైందంటే చాలా మంది అంటున్నారు కొంచెం ఇట్లా బ్లీడింగ్ అయ్యిందంటే అది పోయింది. చాలా మంది అంటున్నారు బాలమ్మ వల్లనే ఇట్లా అవుతుందని అంటున్నారు. సో మేము అట్లా అన్నారని చాలా మంది అన్నారని మేము నిలుపుకున్నా కూడా ఆమె మా కళ్ళలోకి వస్తుంది. ఇట్లా చిన్నపిల్లలు వస్తారు కళ్ళల్లో పాలు అయినట్టు వస్తున్నారు. మరి అన్ని చేస్తున్నా మరి నాకు ఇట్లా ఎందుకు అనే నా సందేహం గురుగారు. సంతోషం. నేను చూసినంత వరకు మన తెలంగాణలో ఈ బాలమ్మది చాలా బాగా అందరి లోపల స్ప్రెడ్ అయిపోయింది. అవును అవును గురుగారు. తెలంగాణలో, అందులో మన మహబూబ్ నగర్లో అయితే మరీ ఘోరం. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో ఇటు గద్వాల్, వనపర్తి ఈ సరౌండింగ్ మొత్తం పైన పాత పాలమూరు జిల్లా మొత్తం కూడా బాలమ్మ అంటేనే ఒక డేంజర్. అవునండి. బాలమ్మ అంటేనే ఒక భయం. అవును. బాలమ్మ అంటేనే ఒక పెద్ద, ఇంకా అంతే ఒక ఏదో శాస్త్రం చెప్తారు అట్లా అయిపోయింది. ఇక ఎల్లమ్మ కూడా అట్లనే అంటున్నారు, ఎల్లమ్మ కూడా చాలా పవర్ఫుల్ అంటారు కదా. పవర్ వేరమ్మా, అపోహ వేరు, భయం వేరు. ఎప్పుడే కానీ భక్తి భయం ఒకతో ఉండకూడదు. భక్తి భయం ఒకతో ఉంటే వాల్యూ ఉండదు దేవునికి. భక్తుడికి వాల్యూ ఉండదు, భగవంతునికి వాల్యూ ఉండదు. బాల అంటే ఒక అంశ, అమ్మవారి యొక్క పరమ సాత్వికమైన ఒక అంశ. బాలా త్రిపుర సుందరి మీరు విన్నారా? విన్నాను. బాలా వేరు, త్రిపుర వేరు, సుందరి వేరు. ఈ ముగ్గురమ్మలే. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క అంశాలు వీళ్ళు ముగ్గురు. అందులో బాల అవతారం ఒకటి. అమ్మవారు చిన్నగా బాలప్రాయం లోపల ఉంటుంది, ఆమెనే బాల. బాలాని ఏం చేస్తారు? బాలమ్మ. తెలంగాణ యాస ఉంటది కదా, బాలవ్వ అంటారు, బాలమ్మ అంటారు, ఎల్లప్ప అంటారు, పుల్లప్ప అంటారు, మల్లప్ప అంటారు. వాడుకలో బాలమ్మని చేసిండ్రు కానీ ఆమె బాల. మనకు బాల ఉపాసన కూడా ఉంది, మంత్రాలు ఉన్నాయి, అనుష్ఠాన పద్ధతి ఉన్నది, పూజా విధి కూడా ఉంది. ఏమైపోయిందంటే బాల అంటే దాన్ని బాగా మనం విశదీకరిస్తే పసిప్రాయం, పిల్ల వయస్సు, పిల్లలు, పిల్లల కోసమే తను కూడా పిల్లనే. అర్థమైందా? మంచివాడు మంచి చెప్పకపోగా చెడు చెప్పి జనాలను భయపెట్టడం మొదలుపెట్టాడు. ఇక ఏదో చెప్తే కానీ ఊరుకుంటారా? ఏం లేదు పోతాలి అంటే ఎవరు ఊరు నాతో నుంచి. ఏదైనా చెప్తే తప్ప పోరు, నా వరకే. అట్లే అమ్మవారిని నెగిటివ్గా బాగా స్ప్రెడ్ చేశారు. కానీ సత్యం చెప్తా చూడు తల్లి, బాల అమ్మవారు కరుణించే తల్లి, కారుణ్యమూర్తి కానీ నాశనం చేసే తల్లి కాదు. నా అనుభవం ప్రకారంగా ఎందుకో ఈమె మీద బాగా చెడు ప్రసారం బాగా చేసింది. అవును స్వామి, చాలా మంది సంతానంకి వస్తారు కదా. అవును. నేను ఈ రేఖా గణితం చూస్తాను, ఇక్కడ సంతాన రేఖ ఉంటది మనకు. అవును. ఆపాడ మస్తకంలో ఆయుష్, ఆరోగ్యం, సంతానం ఉంటది. ఇక్కడ ఇవి కూడా చూస్తాను. ఇక్కడ సంతానం ఉంటది, ఇక్కడ సంతానం ఉంటది. అయితారు పోమా ఒక కిన్నెవరలు ముద్దే అంటే లేదు స్వామి మాకు బాలం ఉందంట. గాడ చెప్పిండ్రు, గిడ చెప్పిండ్రు, బాలమని చేసినాం, యాటతోనే చేసినాం. ఇంకొక దౌర్భాగ్యం ఏంటో తెలుసా? కడుపుతోన ఉన్న పెంటి గొర్రెని కోస్తారంట. అవును స్వామి, అదే కోస్తారు స్వామి. కడుపుల పిల్ల ఉన్నాక కడుపుతోన ఉన్న మేక పోతు కాదు, మేకనే కడుపుతోనే ఉంటది. తల్లి గొర్రెని కడుపులో పిల్ల ఉన్నాగానే కోస్తారంట. అవును స్వామి.
రామచంద్ర ఏమి పాపము తండ్రి, తెలిసి తెలియక ఒక మహర్షి ఒక చీతకొక చిలుకను చంపితేనే నరకంలో మనమంతర కాలం ఉండాల్సి వచ్చింది. ఒక ఋషి సీతకొక చిలుకను చంపితేనే కథ ఉంది మనకు. కడుపులో పిల్ల ఉన్నాక ఒక తల్లిని చంపితే ఎక్కడ పుణ్యం ఇది, ఎక్కడ పాపం? అటువంటి సంతానం వద్దు కూడా వద్దు తల్లి, పాపపు సంతానం అవుతుంది. దాని ఉసురు నీ పిండం మీద పడ్డ తర్వాత పిల్లలు కూడా ఏం లాభం? ఇంకా మళ్ళీ అట్లా చేస్తేనే పిల్లలు అవుతారని అంటారు కదా స్వామి. మరి యాటన్ వస్తేనే పిల్లలు అవుతారు కదా అని అంటున్నారు. మరి ఇదంతా భయం తల్లి. అయ్యే పిల్లలు ఎట్లా అవుతారు, పుట్టే పిల్లలు ఎట్లా పుడతారు? ఒక అపోహ మీద కనడం అంత మంచిది కాదు, ఒక అపోహ మీద పిల్లలకు జన్మనీయడం కూడా అంత మంచిది కాదు. చూడమ్మా, పుణ్య చరిత్రములు వింటూ, పుణ్య చరిత్రలు చదువుతూ, పుణ్య శ్రవణ శ్లోకాలు వింటూ, పుణ్యాత్ముల దర్శనం చేసుకొని పుణ్యతీర్థాలు తాగుతూ పిల్లలు కనమన్నది మన శాస్త్రం. అర్థమైందా? దానికి ఉదాహరణ లీలావతి. ప్రహ్లాదుడు గర్భమున ఉన్నగా నారదుడు చెప్పినటువంటి భక్తి ప్రవచనాలు విని అసుర కులంలోనే భగవత్ తత్పరతతో కూడుకున్న భక్తుడికి జన్మనిచ్చింది లీలావతి. అంత మహిమ ఉంటది. అంతేగాని నీ కడుపు పండడానికి ఒక కడుపు ఉసురు తీసుకుంటే అది ఎంతవరకు న్యాయం తల్లి? న్యాయం చేస్తాం. అర్థమవుతుందా? బాలా అమ్మవారిని వైదికంగా కూడా మనం కొలవవచ్చు. రక్తమోకం కాకుండా ఒకవేళ అటువంటి అపోహని మీకు ఉంటే ఎలా కొలవచ్చు చెప్పనా? చెప్పండి సార్. ఇక్కడ మన పీఠంలో మంగళవారం మంగళవారం ముద్దేస్తారు. వాస్తవంగా అది బాలా త్రిపుర సుందరి పూజనే. ఇక్కడ ముద్దేసిపోయిన 100% పిల్లలు అయిండ్రు. మంగళవారం మంగళవారం ఓలే పూజలు చేస్తారు. ఎక్క సంతానం కాని వాళ్ళు ఎంతో మంది ఇక్కడ పిల్లలు తీసుకొని పోయింది. పుట్టమన్ను ఆవు పెండ తెచ్చి ఆవు పాలతో తడిపి ముద్ద చేస్తారు. దాంట్లో ముత్యం పగడం ఎండి సూరు పెడతారు. ఎవరు చేస్తారని రూపాయి చిక్క పెట్టమని చెప్తా. పసుపు కుంకుమలతో అలంకరించి 5 రకాల పళ్ళు చుట్టూ పెట్టి అమ్మవారికి నివేదన చేసి దండం పెట్టుకొని మళ్ళీ ఆ పండ్లు ఒళ్ళె పెట్టుకొని అమ్మ చుట్టూ తిరిగి ఆ పండ్లు 5 వారాలు తింటే కొడుకు పుడతాడు. ఇది వైదిక పూజ. ఒకవేళ నీ జాతకం లేదనే చెడ్డ గ్రహాలు ఉండి, ఏదైనా దుష్టశక్తుల ప్రయోగం ఉండి, దుష్టగ్రహాల ఆవాహన ఉంటే అమ్మవారి ముందు కలర్లు పోస్తారు, తెల్లవాళ్ళు కలిపి. ఇక్కడ ఎవరైనా చచ్చిపోయిరే, మేక దచ్చన కోడి దచ్చన, ఇది అమ్మవారి యొక్క ఉపాసన. ఇక్కడ మేకను కోడి పోయమని చెప్పింది ఎవడు? ఎవడన్నా తినేటోడే ఈ విధానం చెప్పిటాడు. ఇప్పుడు నేనున్నాను తల్లి, నాకు ఏదైనా తిన్నింకే కావాలి, అమ్మవారికి ఇది ఇష్టం అంటే తీసుకురాపో అని చెప్పి నువ్వు తీసుకురావా? తీసుకొచ్చి పెడతావు. నేను అక్కడ దొబ్బినాక నేను అది తీసుకొని తింటా. ఇక్కడ వ్యక్తిగత స్వార్థం. అమ్మవారిది ఏ దోషం లేదు. అమ్మవారు పిల్లలు ఇస్తుంది కానీ పిల్లలు కాకుండా చేయది. పిల్లలు కాకుండా చేస్తే ఆవిడ దేవతనే కాదు. అంటే ఇట్లా బయట బాలమ్మలు వస్తారు, ఇట్లా వస్తారు, ఇంట్లోకి వస్తారు. అంటే అమ్మోళ్ళ బాలమ్మలు కూడా మీ ఇంటికి వస్తారు. ఇట్లా పూజలు ముందే చేయాలి కదా పెళ్లిగా ముందు కానీ చాలా వైరల్ అవుతుంది. సో ఇట్లనే మా అత్తగారు కూడా అదే నమ్ముతున్నారు. ఇట్లనే కావచ్చు, మరి మీ అమ్మోళ్ళు చేయాలి కదా, పూజ చేయాలి కదా, మరి ఇప్పుడు మన ఇంటికి వచ్చింది అని అంటున్నారు. అట్లా మరి నాకు తెలిసి స్వామి, మరి బాలమ్మలకి ఎప్పుడు చేస్తే మంచిది అంటారు పూజలు? మంగళవారం వేస్తారమ్మా? బాలమ్మలు అని ఎందుకు వచ్చారన్న విషయంలో నేను ఒక క్లారిటీ ఇస్తాను. చెప్పండి స్వామి. పూర్వం ఏదో ఒక శాపం చేత పాపం చేత సంతానం కాకుండే. కాకపోతే నాలాంటి పుణ్యమూర్తి ఏం చెప్పిందంటే బాలమ్మ నిలబెట్టుకో, బాల అమ్మవారు నిలబెట్టుకో, ఆమె ఆరాధన చేయి, పిల్లలిచ్చే తల్లి, కాలాంతర్గతంగా నువ్వు గొడ్రాలిలాకనే చచ్చిపోయేది ఉన్నా నీ కడుపు పండిస్తుంది. అంత పవర్ఫుల్ ఆమె. పోయిన జన్మలు చేసిన పాపంకి నీవు గొడ్రాల్లాకని చచ్చిపోవాలి, నీ రాత. అయినా నీకు సంతానం పండి నీవు గొడ్రాలు అనే అపనింద పోగొట్టుకోవాలంటే బాలా త్రిపుర సుందరి నిలబెట్టుకో, ఆమె ఆరాధన చేయని చెప్పినాం. అట్లా బాలమ్మని నిలబెట్టుకున్నారు ఇల్లులా. మాయముంత ముక్క కొన్నట్ల వంశవృక్షం నాశనం కాకుండా వంశం కొనసాగుతూ సస్యశ్యామలంగా పిల్లలు పుట్టాలే, పుత్ర సంతానాకాంక్ష కొరకు కూడా కొంతమంది నిలబెట్టుకున్నారు. ఎక్కువ ఆడపిల్లలే ఉడుతుంటే అమ్మవారిని నిలబెట్టుకొని బాలమ్మ నిలబెట్టుకొని పుట్టే పిల్లల యొక్క మాయని తీసుకపోయి పెనగుంట మీనేసి తీసుకొచ్చి ఇంటి ముందర పుడుస్తున్నారట. మగ పిల్లలు పుట్టనికే కొందరు పుట్టి చచ్చిపోతున్నారంట పిల్లలు. బాలమ్మ నిలబెట్టుకొని పూజలు చేసుకొని పుట్టిన పిల్లలు తీసుకపోయి పెనగుంట మీద చాట వేసి చాట్ల వండబెట్టి ముక్కు కుడుతున్నారంట, పిల్లలు బతుకుతున్నారంట. అర్థమైందా? పుత్ర సంతానం కలగాలని కొందరు ఉష్ణ పెట్టుకున్నారు,
పిల్లలు పుట్టి పుట్టి చచ్చిపోతుంటే పిల్లలు దక్కాలని కొందరు కూర్చుని పెట్టుకున్నారు, పిల్లలే పుట్టని వాళ్ళకు పిల్లలు కావాలని కొందరు కూర్చుని పెట్టుకున్నారు. ఇట్లా పుట్టింది బాల. అదే చాలా రకాలుగా ఆమెని వైరల్ చేస్తున్నారు ఇక. బాల పుట్టింది ఇట్లే. ఇక్కడ కారణం ఏం చెప్పు? పిల్లలు పుట్టి పుట్టి చచ్చేదందుకు కొందరు కూర్చుని పెట్టుకున్నారు, పుత్ర సంతానం కొరకు కొందరు కూర్చుని పెట్టుకున్నారు, పిల్లలే పుట్టకపోతే పిల్లలు పుట్టాలని కొందరు కూర్చుని పెట్టుకున్నారు. కానీ పిల్లలు కాకుండా నువ్వు చేస్తుందమ్మా అమ్మ. చేస్తాం. అర్థమైనా? తెలంగాణ గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మి పథకం ఎందుకు తెచ్చింది చెప్పండి? మీ డాడీకి మైకి. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఎందుకు తెచ్చాడు చెప్పు? అదే స్వామి, ఇప్పుడు ఆడపిల్ల పుట్టినందుకు బరువు కాకుండా తృప్తిగా చేతులారా ఆ పిల్లకు బంగారు పుష్పమెట్టెలు కూడా ఇచ్చి పట్టుచీర కట్టించి సాగనంపలేని జీవితాలు ఉన్నాయి. అవును స్వామి. నీకు తెలుసా? అవును స్వామి. తెలుసా? తెలుసా? ఉన్నాయి. కన్నందుకు నా బిడ్డని కలకలగా కళ్యాణమన చేసి పంపాలని ఒక సహృదయంతో కేసీఆర్ గారు ఆ పాలసీ. అవును స్వామి. దాన్ని ఎట్లా కామెంట్ చేస్తున్నారు తెలుసా? తెలంగాణను అప్పులపాలు చేసి వానికి బలిసి పైసలు అయిపోగొట్టడానికి ఇవన్నీ పాలసీలు తెచ్చింది అంటారు. లేదు స్వామి అంటున్నారు. లేదంటవేంది? అంటలేరా? చూడండి, ఆకలి విలువ తెలిసిన వాడే అన్నం పెట్టగలడు. కేసీఆర్ గారు అన్ని రంగాలు ఈదిన వ్యక్తి, మంచి మేధస్సు కలిగిన వాడు, దూరదృష్టి కలిగిన వాడు, అనుభవజ్ఞుడు. నేను టిఆర్ఎస్ వ్యక్తిని కాదు స్వామి. అట్లాంటి వ్యక్తిగతంగా చెప్తున్నారు. అయ్యో మళ్ళీ నేను టిఆర్ఎస్ అది పెట్టిన పాలసీల కోసం చెప్తున్నారు. ఇప్పుడు అర్థం కావాలంటే ఇవి చెప్పాలి. ఏదైనా అడ్డ భాష చెప్తేనే చక్క భాష వస్తుంది. అటువంటి కేసీఆర్ ఇప్పుడు ఇంత నెగిటివ్ అంటున్నారు కదా, అన్నారా లేదా? ఇంటింటికి నీళ్ళు వస్తుండే స్వామి, 24 గంటలు కరెంట్ వస్తుంది. నా చిన్నగా ఉన్నప్పుడు కరెంట్ లేక ఏడుస్తుంది. నేను తాగనికే నీళ్ళు లేకుంటే మా ఊరు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో పోయి మంచినీళ్ళ బాయిలో నీళ్ళు ఎత్తుకొచ్చిన నేను. ఎండాకాలం నెత్తి మీద బిందె మూసుకుంటే మెల్లు కుట్టుబడుతుంది. ఎంత పిల్లగాని, 3 ఏళ్ళ పిల్లగాని ఇప్పుడు కడుక్కొని పూటకు 10 సార్లు నీళ్లు చల్లితే కూడా ఇల్లులో నీళ్లు ఉన్నాయి. అర్థమైందా? ఎందుకు చేసిండు కేసీఆర్ వల్ల? మన మంచి కొరకు. అట్లాగే బాల అమ్మని కూడా మంచి కొరకు తెచ్చారు సమాజంలో, చెడు కోసం కాదు. చెడు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది స్వామి అంటే ఇట్లా కేసీఆర్ అనేటోళ్ళు ఎట్లున్నారో గట్టటోళ్ళ నుంచి స్టార్ట్ అయింది. అర్థమైనా నీకు? బాల అమ్మవారిని కొలవాలంటే వైదికంగా కొలవండి, పుణ్యాత్ములైన పిల్లలు పుడతారు. రక్తదాహం చేసి కొలిశారనుకోండి, సృష్టికి ఒక నియమం ఉన్నది. నీవు ఏమి సమర్పింతువో అదే పొందుదువు, ఏది నాటుతావో అదే కోసుకొని తింటావు. యద్భావం తద్భవతి. సృష్టి యొక్క నియమం ఇది. అద్దంలో ముఖం చూసుకుంటే నువ్వు నవ్వితే నవ్వుతుంది, ఏడుస్తే ఏడుస్తుంది కదా. ఈ సృష్టి కూడా ప్రతిబింబం లాంటిది. నీవు భగవంతునకు రక్త మధ్య మాంసాదులు నివేదించి, మద్యం నివేదించి వ్యసనపూరితంగా కొలిసినవనుకో, వ్యసన పరులైన పిల్లలే పుడతారు, లోక కంటకులైన పిల్లలు పుడతారు, 10 మంది ఉసురు పోసుకునే పిల్లలు పుడతారు. అర్థమైనా? అందుకే మనది సనాతన ధర్మం, వైదిక ధర్మం. చలిచీమకైన అపాయం తలపెట్టకుండా బ్రతకవలసిన ధర్మం, ఏకైక ధర్మం మన ధర్మం. ఇవన్నీ నడమంతలు వచ్చినాయి. మీకు మూలాలు తెలివై పాపం. ఒకవేళ బాల అమ్మవారు ఎప్పుడు వచ్చింది? ఆదిశక్తి పుట్టినప్పుడే 60 లక్షల శక్తులు పుట్టినాయి. ఆదిశక్తి పుట్టినప్పుడు 60 లక్షల శక్తులు. అర్థమైనా? 60 లక్షల శక్తులు అప్పుడే పుట్టినప్పుడు దాంట్లో బాల ఉంది కదా. నాకు తెలుసు ఆ విషయం, మీకు తెలీదు. దశరథ మహారాజు ఎందుకు చేయలేదు మరి? పిల్లలు కాలేదు కదా. దశరథ మహారాజు ఎందరో రాజులకు సంతానంగా విలపించిండ్రు తల్లి. పుత్రకామేష్టి యాగం చేసిండ్రు, రకరకాల యజ్ఞ యాగాలు చేసిండ్రు, సాధు సత్పురుషుల సేవలు చేసిండ్రు, పుణ్యతీర్థాలు తిరిగిండ్రు, పుణ్యక్షేత్రాలు తిరిగిండ్రు. మరి బాలమ్మకు కడుపుతో ఉన్న గొర్రెని ఎందుకు కోసలేరు? ఇవన్నీ నడమతలు వచ్చినాయి వల్ల. అర్థమైనా? మీరు పుణ్యాత్ములై పుణ్యమైన పిల్లలకు జన్మనీయాలనుకునేటువంటి చేయకండి ప్లీజ్. అర్థమవుతుందా? అర్థమైంది స్వామి. నీకు బాలమ్మ ఉందని ఎట్లా నిర్ధారణ అయితే చెప్పున్నా? పండ్లతో ఉన్న బుట్ట కళలు వస్తే అమ్మవారి యొక్క ఉన్నట్టే. విను బాగా. పండ్లతో పూల తోటలో నువ్వు కూర్చుంటే అమ్మవారు ఉన్నట్టే. బాగిను. పసిపిల్లల్ని ఎత్తుకొని ఒక పుణ్యవతి, ఒక మహిళ, ఒక నిండు ముత్తైదు వచ్చిందనుకో,
అమ్మవారు ఉన్నట్టే. పసిపిల్లలు వచ్చి నీ పక్కల పడుకొని నీ మీన పడుతున్నట్టు కళలు వచ్చినా ఉన్నట్టే. బాగిను నీ భర్త నీ ఇద్దరు కూర్చొని అన్నం తింటున్నట్టు కళ వచ్చినా ఉన్నట్టే. బాగిను నీ భర్త నీ ఇద్దరు కలిసి సంభోగం చేసుకున్నట్టు కళ వస్తే కూడా అమ్మవారు ఉన్నట్టు. ఇవి సంకేతాలు. ఇవి వచ్చినాయంటే మాలాంటి వాళ్ళని సంప్రదించి, అయ్యా నాకు ఇట్లా కళలు వస్తున్నాయి, వాస్తవానికి నా కడుపు పండలేదు, నాకు పిల్లలు కాలేదు, నేను ఏ విధంగా అమ్మను ప్రసన్నం చేసుకుంటూ ఏ విధంగా నా కడుపు పండుతుందంటే చీమకు కూడా అపాయం తలపెట్టనట్ల నీ కడుపు పండించి నేను పుణ్యవతిని గావించడానికి మేము ఉంటాం. అర్థమైనా? అర్థమైనా లేదా? నమస్కారం గురూజీ. నా పేరు శ్రీనివాసులు, డిండి, నల్గొండ డిస్టిక్. గురువు గారు, ఇంటిలో నిత్యము దీపము వెలగడం వలన ఎలాంటి దుష్టశక్తులు ఇంటిలోకి రావు అంటారు కదా, మరి అది నిజమేనా కాదా? ఇది నిజమైతే మానవాళి దీన్ని ఎందుకు పాటించడం లేదు? పాటించకపోగా గుళ్ళు గోపురాలు చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తుంది? గన్నిస్తున్నాడు ఇంటికి జరుగుతున్నాడు, గన్నిస్తున్నాడు ఇంటికి జరుగుతున్నాడు కాల్చమని. ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, ఏ ప్రదేశమునందు అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుందో, ఏ ఇంట్లో అయితే 3 పొద్దుల దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంటికి 100కి 200% రోగాలు రావు. ఆన్ సైంటిఫిక్ రికార్డెడ్, వైజ్ఞానిక దృక్పథంతో ఇది రికార్డెడ్, రాసుకోండి. కానీ వెలిగే దీపం ఎలా వెలుగుతుందో చూసుకోవాలి. నీవు కడుపులోకి తినే నూనెతోనే దీపం పెట్టొద్దు. సన్ఫ్లవర్ ఆయిల్, సోయా ఆయిల్, ఈ నూనె ఆ నూనె, ఆముదము నూనె, నువ్వుల నూనె, ఈ రెండింటికన్నా కోట్ల రెట్లు పాజిటివిటీని రిలీజ్ చేసేది ఆవు నెయ్యి. మళ్ళీ గేదె నెయ్యితో కనుక దీపం పెడితే నెగిటివ్ దుష్టశక్తులు రిలీజ్ అవుతాయి. నెగిటివ్ అనేది ఫామ్ అవుతుంది బాగా ఇళ్లలో. ఒక ప్రదేశం నుండి దీపం వెలుగుతూ ఉంటే ఆ వెలుగుంటుంది చూసారా, పుట్టిన పిల్లలకు కామెర్లు అయితే విటమిన్ లోపం ఉంటే సూర్యకిరణాలకు పెట్టుకోమంటారు. సూర్యకిరణాల ద్వారా ఏ విధమైన గ్రావిటీ నువ్వు పొందుతున్నావో, ఏ విధమైన విటమిన్ నువ్వు పొందుతున్నావో, మంచిని పొందుతున్నావో, మంచిని స్వీకరిస్తున్నావో, ఇంట్లో పద్ధతిగా పెట్టే దీపం ద్వారా కూడా అదే తరంగాలు వ్యాప్తి చెందుతాయి. ఫస్ట్ రీజన్ క్రిస్టల్ థెరపీ అంటారు దాన్ని, క్రిస్టల్ థెరపీ. రెండవది, ఆ దీపం వెలుగుకుంటూ ఉంటే నూనె ఎంత అయిపోతుంది, నెయ్యి ఎంత అయిపోతుంది, పొగ ఇడుస్తుంది కదా గాలిలా, ఆ పొగ గాలిలో కలిస్తే ఆ కలిసినటువంటి ఆ పొగ ధూమం వలన నీవు జీవించుటకు ఎటువంటి వాయు తరంగాలు కావాలో, ఎటువంటి వాయు ప్రేరణ కళలు కావాలో, వేటి చేత నీ జీవకళలు పటిష్టంగా ఉండి నువ్వు ఆరోగ్యంగా ఉంటావో అవన్నీ నీకు సస్యశ్యామలంగా పుష్కలంగా దొరుకుతాయి వితౌట్ సైడ్ ఎఫెక్ట్. ఆ మధ్యలో కోవిడ్ వచ్చినప్పుడు శరీరంలో ఆక్సిజన్ తగ్గింది, సిలిండర్లు పెట్టండి అంతే కదా. 24 గంటలు ఆక్సిజన్ ఉంటుంది, మళ్ళీ ఎందుకు సిలిండర్లు పెట్టుకోవాల్సి వచ్చింది? ఇక్కడ మిషన్ పనిచేస్తలేదు, ఆక్సిజన్ గాలిలో ఉంటుంది, మిషన్ పనిచేస్తలేదు. మిషన్ ఎందుకు వీక్ అయింది? సత్యంత వరకు మిషన్ స్ట్రాంగ్ ఉండాలంటే ఇంట్లో దీపం వెలగాలి. ఒక ఇంట్లో దీపం వెలగడం వల్ల ఆ ఇంటిల్లిపాది కూడా రోగాల బారిన పడరు. ఇది వైజ్ఞానికం. ధార్మికం చెప్పనా, ఆ చుట్టూరుతో ఉన్నటువంటి దుష్టశక్తులు, మీ భాషలో చెప్పాలంటే దయ్యాలు, భూతాలు, ప్రేతాలు అన్నీ కూడా నీ ఇంటిని నువ్వు చూస్తేనే బెదురుకుంటాయి. ఎందుకంటే ఆ ఇంట్లో వెలుగుంది. వెలుగున్నతోనికి దయ్యాలు రావు, చీకటున్నతోని పోతాయి. అర్థమైనా? దయ్యాల స్థావరం చీకటి, నలుపు. ఎక్కడ నలుపు ఉంటుందో, ఎక్కడ చీకటి ఉంటుందో, ఎక్కడ అజ్ఞానం ఉంటుందో, ఎక్కడ అంధకారం ఉంటుందో అక్కడ దయ్యాలు, ప్రేతాలు, పిశాచులు పోతాయి. వెలుగున్నతోనికి రావు, ఎందుకంటే వాటికి భయం. అర్థమైందా? ఇంట్లో జ్యోతి పెట్టడం వలన పురుషుడు నియంత్రణ శక్తి పొందుతాడు, స్త్రీ ప్రశాంతతను పొందుతుంది. స్త్రీకి ప్రశాంతత లేకపోతే విప్లవాలే, పురుషుడికి నియంత్రణ లేకపోతే సంసారమే సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు జ్యోతి పెట్టి నియంత్రణ చేద్దామా, విచ్చలవిడిగా వదిలేద్దామా? జ్యోతి పెట్టి ఆదిశక్తిని శాంతపరచుదామా, రెచ్చగొడదామా? శాంతపరచాలి. జ్యోతి పెట్టడం వల్ల ఈ లాభం కూడా ఉంటుంది. ఉదయం మనం సూర్యోదయం కాకముందు పెట్టిన జ్యోతికి ఒక పవర్ ఉంటుంది, సూర్యకిరణాలు పొలిమేర మీద పడ్డ తర్వాత పెట్టే జ్యోతికి ఇంకొక పవర్ ఉంటుంది.
ధూళ్ళు వచ్చే టైంకి సంధ్యా సమయంలో పెట్టే దీపంకి ఒక పవర్ ఉంటుంది. పొద్దు ముక్కినాక ధూళి ఘాటికొచ్చి పక్షులని గూటికొచ్చిన తర్వాత మొబ్బు వచ్చినాక పెట్టిన దీపంకి ఇంకొక పవర్ ఉంటుంది. దేని విలువ దాంతో. ఇంకొక విషయం చెప్పాలంటే, ఏ ఇంట్లో అయితే రోజు శుద్ధమైన దేశవాళీ ఆవు నెయ్యితో దీపం పెడతారో ఆ ఇంట్లో క్యాన్సర్ కన్నా 1,000,000 రెట్లు భయంకరమైన సెల్స్ గాలిలో ఫామ్ అవ్వవు. మనకు పీల్చుకునే వాయు కేంద్రకాల ద్వారా కొన్ని వేల రోగాలు వస్తాయి, మనం గ్రహించమవి. శ్వాసకోశ సంబంధితంగా వచ్చేటటువంటి రోగాలు ఎక్కువ. మానసికమైన రుగ్మతలు, వాడు చికాకు పొందాలన్నా పిచ్చుకుక్కలా కరవాలన్నా కూడా పీల్చే గాలి శుద్ధంగా ఉండాలి. మన చక్రాసును కానీ మనలో ఉన్న దైవ కళలను శాంతపరచాలంటే ఇంటి నిండా కూడా ఆ ఆరా అనేది ఫామ్ అవ్వాలి. ఎటకేళ్ళు ఫామ్ అవుతుంది? ఎవరు మన ఈ అంబాత్రయ క్షేత్రానికి వచ్చినా ప్రశాంతంగా ఉందంటారు. ఎందుకంటే 24 గంటలు 365 రోజులు 12 సంవత్సరాల నుంచి 10 అఖండ జ్యోతులు వెలుగుతున్నాయి ఈడ. 10 సంవత్సరాల నుంచి. ఎందుకంటే జ్యోతి యొక్క మహిమ నాకు తెలుసు కాబట్టి, జ్యోతి సత్యం నాకు తెలుసు. ఇది మనకుండే లాభాలు. ఒక జ్యోతి వెలుగుతూ మట్టిలో ఉండే రేణువు నుంచి బ్రహ్మాండం వరకు కూడా అది సంకేతాలు ఇస్తుంది. వాటి యొక్క జీవన విలువలను బట్టి, వాటి యొక్క జీవన విధులను బట్టి. చీమకు చీమలాగా ఎనర్జీస్ ఇస్తుంది, దోమకు దోమలాగా శక్తిని ఇస్తుంది. ఎవరు ఎలా బ్రతకాలో అలా శక్తులను పాస్ చేస్తుంది, అది ఎనర్జీస్ రిలీజ్ చేస్తుంది. అది దీపం యొక్క మహిమ. మన ధర్మంలో ఏం చెప్పారు తెలుసా? దీపం జ్యోతిం పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మ ఏం చేస్తున్నో జ్యోతి అదే చేస్తుంది. లైవ్లో మనం బ్రహ్మను చూడాలంటే జ్యోతిని చూడొచ్చు. ఎంతమంది పెడతారు ఇప్పుడు ఇండ్లలో జ్యోతులు? ఏదో మంగళవారం శుక్రవారం, ఇక నామదేవుడు ఉంటే సోమవారం శనివారం, ఇంకొంతమంది అయ్యప్ప ఫేమస్ ఉంటే బుధవారం, ఇంకొంతమంది సాయిబాబా ఫేమస్ ఉంటే గురువారం. ఒక్కసారి వెలిగి ఆరిపోయిందంటే ఆ జ్యోతి మృతం చెందినట్టే, ఆ ఒత్తి మృతం చెందినట్టు. దాన్ని తీసేయాలి. అదే జ్యోతి వెలిగిస్తే పాపం తగు. నూనె పోసి కోడి మీన్ కనొచ్చు, ఇంకా బ్రతికిందాని ఇంకా బ్రతికించినట్లే కదా. అర్థమైందా? అర్థమైంది. దీపం గురించి మీకు ఇంకా సంక్లిష్టంగా చెప్పాలంటే 3-4 గంటల టైం పడుతుంది. ఏమనుకోదు ప్లీజ్. మాకు అంతవరకు ఎక్కువ మోటుగా చెప్పాలంటే, దీపం గనక ఇంట్లో పెట్టుకుంటే ఒక 100 మంది బాడీ గార్డులను ఇంటి చుట్టూ పెట్టుకున్నట్లని. అంటే దీపం పెట్టడం అంటే 24 గంటలు దీపం వెలిగించాలా, లేకపోతే ఉదయం స్నానం చేసిన తర్వాత ఒకసారి పెడితే సరిపోతుందా? చూడండి, శుద్ధమైన ఆవు నెయ్యితో పెట్టే దీపం ఒక 10 సెకండ్లు వెలిగినా 24 గంటలకు సంబంధించిన ఆక్సిజన్ అంతా పాస్ అవుతుంది. శుభ్రంగా పీల్చుకొని బతుకు. అర్థమైందా? ఆవు నెయ్యితో వెలిగించే దీపం ఒక అర్ధగంట వెలిగినా నెలకు సరిపడ్డ ఆక్సిజన్ నీకు రిలీజ్ అయింటుంది. కానీ ఆవు నెయ్యి గంట వెలిగిన శుద్ధమైన ఆవు నెయ్యితో 24 గంటల జ్యోతి వెలిగింది అనుకోండి, 365 రోజులు ఫ్రెష్గా బతుకు. అయితే అఖండ జ్యోతి వలన నీకు వచ్చే లాభం ఏంటంటే, రోజు 24 గంటలు 365 రోజులు నా భక్తులు కొంతమంది నన్ను నమ్మిన వాళ్ళు, నా మాటను గౌరవించిన వాళ్ళు పెట్టుకున్నారు చాలా మంది. అఖండ జ్యోతులు ఉన్నాయి. మట్టి మూకుడు ఒక 1/2 kg క్వాంటిటీ నూనె బట్టేది తెచ్చుకొని దాంట్లో వచ్చేసి మంచి నువ్వుల నూనెనో లేదా దీపం నూనెనో ఆవు నెయ్యో పోసి నన్ను పిలిపించి నా చేత వెలిగింపజేసుకున్న వాళ్ళు ఇప్పటికీ కాపాడుతున్నారు జ్యోతిని. అయితే వాస్తవం చెప్తాను, నేను 2012-13లో చెప్పినప్పుడు జ్యోతి పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికి కూడా దవాఖానలో కోతలేరు. మీరు చెక్ చేసుకొని నేను వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా ఇస్తా. దవాఖానలో కోరు. ఇంట్లో పైసలు ఉంటాయి తప్ప పోవు. మెడబడి దొబ్బితే కూడా పోవు. ఇంకొక విషయం చెప్తా, మన సనాతన ధర్మం ఎటు తిప్పి కొట్టినా మేలు చేస్తుంది కానీ నాశనం చేయదు. ఇది మన ఋషుల యొక్క తెలివి, మన ఋషుల యొక్క టాలెంట్. చూడండి, ఆడపిల్ల కాళ్ళకు పసుపు పెట్టుకోవడం వల్ల తనకెంత లాభం ఉందో ఆమెతో సెక్సువల్ గా కలిసిన పురుషుడికి అంతకన్నా 100 రెట్లు లాభం ఉంది. ఒక్కరోజు ఒక పుణ్యవతి కాళ్ళకు పసుపు పెట్టుకొని పొదరసానం నడిచి ఆ ఎనర్జీస్ అంతా తన లోపల ఎక్కింటే ఆల్రెడీ ఆ పసుపు యొక్క చల్లదనము,
ఆ పసుపు యొక్క మెడిసినల్ ఎనర్జీ మన లోపల ఎక్కింటది, ఆడవాళ్ళ లోపల. ఆ పుణ్యవతి చేత తన ప్రేమానురాగాలు పంచుకున్న పురుషుడికి 100 రెట్ల పుణ్యం వస్తుందండి, లాభం అండి. మీకు తెలుసా? ఎర్రగా చేతులకు గోరింటాకు పెట్టుకొని 24 గంటల ఆ పుణ్యవతి కనుక తిరిగితే ఆ చలువదనంతో పుట్టే పిల్లలకు ఏ విధమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకుండా పుడతారు తెలుసా? పాపెట్ల కుంకుమ పెట్టుకున్న ఆడపిల్ల మంచి కుంకుమ, కెమికల్స్ కలిసిన కుంకుమ కాదు, ఇక్కిన చూడు పొరపాటు వచ్చేది. నేను అఖండ దీపం పెడితే కానీ నాకు రిజల్ట్ రాలేదంటే నీవు సన్ఫ్లవర్ ఆయిల్ తోటి తినే నూనెతో పెడితే అట్లా రిజల్ట్ వస్తుంది స్వామి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పి ఆవు నెయ్యి యజ్ఞంలో వస్తే పుణ్యం వస్తుంది కానీ బర్రె నెయ్యి వస్తే రాదు. ఆవు నెయ్యి యజ్ఞంలో వస్తే దేవతలు వస్తారు, బర్రె నెయ్యి వస్తేనేమో దయ్యాలు వస్తాయి. అట్లే శుద్ధమైన కుంకుమను మనం ఈడ పాపెట్లో పెట్టుకుంటే ఏ పుణ్యవతి అయితే పాపెట్లో కుంకుమ పెట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుందో ఆ ఇంటికి వైధవ్య సంభవం ఉండదండి. వైధవ్య సంభవం అంటే తెలుసా? చిన్న పాయంలోనే మొగుడు చచ్చిపోయా, చిన్న పాయంలోనే పెళ్ళని చచ్చిపోయా. ఇది దానికే సంకేతం. ఇక్కడ ఉండేటటువంటి నాడీ కేంద్రం కూడా మన శరీరంలో ఆ శక్తిని రిలీజ్ చేస్తుంది. చూడమ్మా, ప్రతిదీ కూడా ఎందుకు కనుమరుగైందంటే పేయి బల్చి. ఎందుకు కనుమరుగైన ఆచారాలు ఇప్పుడు ఆ సార్ అడిగే, ఎందుకు ఇళ్లలో జ్యోతులు పెట్టుకోకుండా గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరుగుతున్నారంటే ఒకప్పుడు ఇండే దేవాలయాలు. ఏమో ఆనందం కొద్దీ ఉత్సవాలు చూడాలని, భగవంతుని చూడాలని గుళ్ళకు పోయేవాళ్ళు. అడమొచ్చిన కంపంతా తీసుకుపోయి దేవుని కడప కొట్టడానికి వస్తున్నారు. ఇల్లే స్వర్గం అని వర్ణించినాయి మన ధర్మశాస్త్రాలు. పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పింది, తల్లిదండ్రులే శివపార్వతులని చెప్పింది మన ధర్మం. ఎంత లోతు చూస్తే అంత ధర్మం చెప్తారు కదా. తన తోబుట్టువులు ఉంటారు కదా, అక్కా చెల్లెళ్ళు, వాళ్ళు లక్ష్మీ సరస్వతులట. ఇప్పుడేమో అక్కా చెల్లెళ్ళు కూడా కొట్లాడి వస్తున్నారు కంపం. ఇంకొక విషయం చెప్తాను, ఈ జన్మలో నీకు తోబుట్టువులు పుట్టారు, వాళ్ళని గౌరవించకుండా, ప్రేమించకుండా, చిన్న చిన్న సుఖాల కొరకు, చిన్న చిన్న ఇష్యూస్ కొరకు, చిన్న చిన్న ఆస్తిపాస్తుల కొరకు అగౌరవపరిచావనుకో కాలం అన్ని లెక్కలు రాస్తుంది. మరి జన్మ అంటుంటే నీకు తోబుట్టువు లేకుండా పుట్టిస్తుంది. నవ్వకు, నీ ఒక్కదాని గురించి చెప్పట్లా, ప్లీజ్. నేనేమంటున్నా అంటే వినండి. పోయిన జన్మలో శుభమాని తోబుట్టువులని ఇస్తే ఏం మంచి చూసుకున్నావు, పో ఒంటిగా పుట్టని దొబ్బుతారు ఇంకంతే. అర్థమైందా? మన ధర్మంలో పప్పు అంతా ఉడికిన తర్వాత పోపు పెడతారు కదా, ఏమేం పెడతారు చెప్పండి? పప్పు అయితే ఉడికింటది, వేసుకొని తింటే అయిపోతుంది కదా, పోపు ఎందుకు పెట్టాలా? రుచి అనుకుంటున్నారా? రుచే? మళ్ళీ అన్ని కూరల్లో పోపు పెట్టరే. చికెన్లో పోపు పెడతారా? మటన్లో పెడతారా? మరి ఇదే రుచి లేకుంటే అది రుచి ఉంటుందా అని మీరు అనుకుంటున్నారు. ఇది మీకు తెలిసిన సైన్స్. కానీ మన పెద్దల సైన్స్ చెప్పనా, కందిపప్పు కానీ శనగపప్పు కానీ బాగా ఉడికిన తర్వాత ఒక విధమైన విషం అనేది మీన ఫామ్ అయింటది. నిజం, ఇది సత్యం. బాగా ఉడికి సరాసరి అట్లే తింటే మన డైజెషన్ ప్రాబ్లం ఏర్పడుతుంది, గ్యాస్ ఓవర్గా ఫామ్ అవుతుంది కడుపులో. అందుకే డాక్టర్లు కూడా కందిపప్పు ఎక్క తినకని చెప్తారు. దాని విషరేతస్సు విరుగుడు దానికే పోపు పెట్టింది. అర్థమైందా? అంటే ఎంతటి స్మార్ట్ మన పెద్దలు, మన పూర్వీకులు ఎంత 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 టెక్నికల్ వాడారు చూడండి. అర్థమైనా? నీకేమో రుచి కోసం. ఇంకొక విషయం చెప్తా, గోంగూర అంటారా పుండుకూర అంటారా మీరు? గోంగూర అంటారు, పుండుకూరను గోంగూరని ఎప్పటి నుంచి వాడుతున్నారు మన పూర్వీకులు. ఇప్పుడేమో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, శరీరానికి చాలా మంచిది, తినండి అని చెప్తున్నారు. కానీ ఎప్పటి నుంచి వాడుతున్నారు మన వాళ్ళు? వాళ్ళకి ఎట్లా తెలుసు మరి?
మన భారతీయ వేద విజ్ఞానం ఏంటో తెలుసా? కళ్ళు మూసుకొని వాళ్ళ ఆళ్ళ లోపల స్పిరిచువల్ పవర్ ఉంటుంది. స్పిరిచువల్ పవర్ అంటే సూపర్ న్యాచురల్ పవర్స్. ప్రకృతిలో ఉండేటటువంటి సమస్త జీవ చైతన్యాలని తనలో నింపుకొనుటకు చేసేదే తపస్సు. నేచర్ తనకు అర్థం కావాలా. నేచర్ తనకు అర్థం కావాలంటే నేచర్లో ఉన్న ప్రతి జీవరాశి, ప్రతి మొక్క, ప్రతి గడ్డి, ప్రతి కాయ, ప్రతి పండు, ప్రతి పప్పు, ప్రతి దినుసు కూడా తనకు అర్థం అవ్వాలి. దాని వాల్యూస్, దాని మెడిసినల్ ఇంపాక్ట్, దాని గుణము, దాని స్వభావం అన్నీ అర్థం కావాలా. కళ్ళు మూసుకొని దాన్ని ముట్టుకునేవాళ్ళు ఇదేం పనికి వస్తుందో దాన్ని తీసుకుపోయి 10 మందికి తిని బతుకుర్రా ఇది మంచిదని ఇచ్చింది. అది ఋషుల యొక్క తెలివి. ఈనాడు ప్రపంచమంతా ప్రతిదీ తిని బతుకుతుందంటే మన హిందువుల యొక్క భిక్ష, మన ఋషుల యొక్క పుణ్యం. అర్థమవుతుందా? ఈ ఎడారి మతాలు ఏం కనిపెట్టావమ్మా? ఏం కనిపెట్టావు? పచ్చి మాంసం దిక్కతిని సత్యం. అర్థమవుతుందా? మనము పంచభక్ష పరమాన్నాలు వండుకొని తిన్నాం. మీకు ఒక విషయం చెప్తాను. పసుపు ఎప్పుడు పుట్టింది చెప్పండి? మల్లన్న కన్నా ముందు పసుపు లేదంటవా? అప్పుడు మనుషులు లేరంటవా? ముస్లింలతో పసుపు ఎందుకు ఉంటుందా? అదంతా ఎడారి ప్రాంతం కదా, అక్కడ పసుపే వండదు. పసుపు వండాలంటే వినండి, పసుపు వండాలంటే ఎంత మంచి నేల కావాలి. ఈ సౌడు భూములు వేసి కూడా పసుపు వండదు. పసుపుకు ఒక విధమైన నేల ఉంటేనే పండుతుంది. ఆ ఎడారి ఉసుకల పసుపు ఏడ వండుతుంది? ఓలతోనే ఎక్కడ పసుపు ఉంటుంది? ఏదో పాడు స్టోరీ. మణిమైలాసూరులను చంపడానికి వచ్చాడు మల్లన్న. మణిమైలాసూరులను వధించడానికి. ఎక్కడ? జేజూరి అని పూణేకు సమీపంలో ఉన్నది ఖండోబా. ఖండోబా అనే ఒక పర్వతం మీద మణిమైలాసూరులను వధించడానికి వచ్చాడు కాబట్టి ఆ మణిమైలాసూరులను వధించడానికి ఆయన పేరు మైలారుడు. మైలారుడు కాస్త మల్లన్న అయింది. అర్థమైందా? ఎందుకు వాళ్ళని వధించడానికి వచ్చాడు అన్నానికి మళ్ళీ ఒక కథ ఉంది. అంతేగాని తురుకోళ్ళ తురుకు పసుపు తెచ్చిందని నేను స్వామి. నేను చెప్తాను వినండి. పసుపు ఎలా పుట్టింది నేను ఒక నిర్వచనం చెప్తాను. బంగారము కన్నా 1,000,000 రెట్లు శృంగారమైన దానిని నేను, ఆదిశక్తితో సమానంగా పుట్టిన దాని నేను, ఆదిశక్తి యొక్క జడకొరుల నుంచి జాలువారగా పుట్టిన నా జన్మ పసుపు అని చెప్పింది. అమ్మవారు పుట్టినప్పుడు పుట్టిందంట పసుపు. ఉప్పు ఎప్పుడు పుట్టింది తెలుసా? రాముని రాజ్యం పుట్టక ముందు, లంకల దీపం పెట్టక ముందు, హరిహరులే పుట్టక ముందు ఆదిశక్తి పుట్టినప్పుడు పుట్టిన నేనని చెప్పింది ఉప్పు సాక్ష్యం. అర్థమైందా? ఇవన్నీ ప్రపంచానికి మానవాళికి తిని బతుకుర్రా అని చెప్పింది మన ఋషులే. ఈనాడు ప్రపంచము ప్రతి రోగానికి మందు ఎక్కడి నుంచి కనిపెడుతుందంటే మన ఋషులు ఇచ్చినటువంటి ఆయుర్వేదం అనుసారంగానే. వీళ్ళు ఏమంటారంటే విమానం మా వాళ్ళు కనిపెట్టిండ్రు, బల్బు మా వాళ్ళు కనిపెట్టిండ్రు, ఇది మా వాళ్ళు కనిపెట్టిండ్రు అంటారు. సరే అంగీకరిస్తా. భారతదేశం మీద ఎవరు దండయాత్రలు చేయకన్నా ముందు ఇక్కడున్న జ్ఞాన సంపదను దోచుకెళ్ళకన్నా ముందు కనిపెట్టిండ్రా? దోచుకెళ్ళిన తర్వాత కనిపెట్టిండ్రా? చరిత్ర చెప్పమని. నేను అమ్మవారికి తపస్సు చేసి రామ్మ అని పిలిచిన తర్వాత వచ్చి ఈడ బిజ్జారంలో 3 తలలతోనూ ముగ్గురమ్మలు కూర్చున్నాక ఈ ఫోటోను కాపీ తీసుకుపోయి ఇంకోతో ఏర్పాటు చేసి నేనే కనిపెట్టినట్టు ఎవరు ఒప్పుతారు? ఒప్పుతారా? అట్లున్నది ఇప్పుడు వాళ్ళకు. బట్టలు కుట్టడమే తెలియని వాళ్ళైతే పట్టు పీతాంబరాలు, స్వర్ణ కనకాంబరాలు, నవరత్నాలు పొదిగిన బట్టలు కట్టిన మన భారతీయ వనితలు. 7 వారాల నగలు అంటారు, విన్నారా మీరు? నీకున్నాయా 7 వారాల నగలు? అమ్మ నీకున్నాయా? అమ్మ నీకున్నాయా? లేవా? 7 వారాల నగలు లేవా? 7 వారాల నగలు మన వాళ్ళు ఎందుకు వేసుకున్నారో తెలుసా? మనకు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఉంది కదా, ఇవన్నీ 7 వారాలు ఉన్నాయి కదా. ఏ వారానికి సంబంధించిన సాంకేతిక ప్రబల శక్తిని బట్టి, ఖగోళ విజ్ఞతను అనుసరించి, సౌరశక్తి యొక్క శక్తిని అనుసరించి, కాలమాన స్థితిగతులను అనుసరించి వాళ్ళు స్వస్థత పొందడానికి
సహజ సిద్ధమైన జీవన విధానాన్ని గడపడానికి, పరిపూర్ణమైన ఆయుర్దాయాన్ని అనుభవించడానికి ఉపయోగపడతాయి. ఉన్న బంగారంతా వాళ్ళు దోసుకుపోయి నిండి అడుగుతుందమ్మా. వాస్తవమా కాదా? బట్టల మాట పక్కకెట్టు, నేను ఒక సత్యం చెప్పున్నా. పున్నంకి, అమాసకు, ఏకాదశికి ఇంట్లో పోపు పెట్టరాదు. మీకు తెలుసా? బగరియ రాదు. ఇప్పుడు చెప్పి ఇంతకుముందు మాట్లాడుకుంటాం కదా. పౌర్ణమి, అమావాస్య, ఏకాదశికి ఏ ఇంట్లో అయితే పోపు లేని తిండి తింటారో ఆ ఇంట్లో నేను కూర్చుంటాను. అది లక్ష్మి. ఎందుకోసం ఈ విషయం పెట్టారు? పౌర్ణమికి, అమావాస్యకి, ఏకాదశికి ఏ విధమైన వైజ్ఞానిక దృక్పథాలు ఉన్నాయి అన్నదానికి మాతో ఆధారాలు ఉన్నాయి. పోపు పెట్టిన తర్వాత పొగ వస్తుంది కదా, బర్రుమని. ఆ పొగ గాలిలో కలుస్తుంది కదా. దానివల్ల ఆ రోజున్న వాతావరణ ప్రతికూల సానుకూల పరిస్థితులకు సమ దైవ కళలు వెళ్ళిపోతాయి ఇంట్లో నుంచి. అందుకే పోపు పెట్టకండి, ఏమింత ఉడకబెట్టుకొని తినండి. ఓకే సార్, దీపంకి తగిన సమాధానం దొరికింది కదా? దొరికింది. శుభం. ఇది ఒక అపోహ, వినండి. అఖండ జ్యోతి ఇళ్లలో ఉండాలి, గుళ్ళలో ఉండకూడదు. ఇది నా పాలసీ. కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మాట్లాడతాను. జీవం అనేది ఎప్పుడు ఇంట్లో ఉండదు, చనిపోతా ఉంటుంది కాబట్టి అది అశుభం. చనిపోయేదాన్నే అందరైతే చచ్చిపోరు కదా, ఎవరైనా బతుకుంటారు కదా. అలా కాదు, అలాంటప్పుడు మనము 7 రోజులు మీరేం కనబడదు, ఊకి అడుగుతావు, ఏం కనిపించవు. ఇప్పుడు ఇంట్లో అనేది చావు బతుకులు ఉంటాయి కదా గురుగారు. చావు అనేది ఉంటది కాబట్టి ఇంట్లో అఖండ దీపం పెట్టకూడదు అని అంటున్నారు. అది నిజమే. మన సనాతన ధర్మంలో ఉన్న వేల కోట్ల ఆచారాలకు, అనంత కోటి సాంప్రదాయాలకు, అనంత కోటి కట్టుబాట్లకు, ప్రతిదానికి వైజ్ఞానికమైన మూలాలు 99% ఉంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్. బాగా గుర్తుపెట్టుకో. ధార్మికమైన కోణం 1%. ఆధ్యాత్మికత ఒకంత మాత్రమే. నీవే శివుడవైన తర్వాత వేరే శివాలయంతో పని ఎందుకు? అంటే గురుగారు ఆ 11 రోజులు మన ఇంట్లో దీపారాధన చేయరు కాబట్టి. నా మాట వినండి. నీవే శివుడవు, అహం బ్రహ్మాస్మి, నీవే బ్రహ్మము. నువ్వే బ్రహ్మమైన తర్వాత వేరే బ్రహ్మంతో నీకు పనింటి? ఇది సత్య సనాతన ధర్మం యొక్క శోధన. కానీ గుళ్ళు గోపురాలు, ఇంట్లో పూజలు, ఉపచారాలని కూడా మన విజ్ఞాన దృక్పథాన్ని అనుసరించి పెట్టారు. ఇదంతా సైన్స్ అండి, విజ్ఞానమే ఇదంతా. ఇట్లా అపోహలు ఎందుకండి? ఇంట్లో అఖండ జ్యోతి ఉండంగా 100 మంది చచ్చిపోయిన ఏం కాదు. ఇంట్లో అఖండ జ్యోతి ఉండంగా ఆడపిల్లలు బహిష్టైన రజస్వాలైన ఏం కాదు. ఇంట్లో అఖండ జ్యోతి ఉండంగా డెలివరీ అయినట్టు అయితే కూడా ఏం కాదు. ఇంట్లో అఖండ జ్యోతి ఉంటే కొన్ని తినకూడనివి తినకూడదు, కొన్ని తినకూడనివి తినకూడదు, తాగకూడనివి తాగకూడదు. ఒకవేళ తినవలసి వస్తే, తాగవలసి వస్తే ఆ జ్యోతికి ఒక మరిగి, ఒక సపరేట్ స్థానం, ఒక గది ఏర్పాటు చేయి, పక్కకు పెట్టు. నీ వ్యవహారం నువ్వు పక్కకు చేసుకో. ధర్మం మరి గొంతు కోసినట్లు ఏం చెప్పదు, ఆల్టర్నేటివ్ మనకు ఒక ఆప్షన్ ఇస్తుంది. ఇప్పుడు తిని తాగేటోళ్ళు అఖండ జ్యోతి పెట్టుకోకూడదా స్వామి అనవచ్చు చాలా మంది. పెట్టుకోవచ్చు, దానికి ఒక నియమం, ఒక పద్ధతి. నేను హాల్లోనే అఖండ జ్యోతి పెట్టుకుంటా అంటే ఎట్లా? చాలా మంది హాల్లలో కూడా పూజా మందిరం ఏర్పాటు చేసుకుంటారండి, ఫోటోలు పెట్టుకుంటారు. అది తగదు. సపరేట్ పూజా మందిరం ఉండి, పూజా మందిరానికి గడప ఉండి, 2 తలుపులు ఉంటే అక్కడ అఖండ జ్యోతి పెట్టుకోవచ్చు. దాపు ఉంటుంది, మరుగు ఉంటుంది. అర్థమైందా? సావు పుట్టుకలకు ఈ మహిళలకు అఖండ జ్యోతికి ఏ సంబంధం లేదు. ఇంకా లేదండి మాకు నమ్మకాలు ఉన్నాయి, సెంటిమెంట్లు ఉన్నాయి, మేము భయపడతాం, బుగులు పడతాం అంటే అతోస్మి. ఏంటి పని చేసినావు? ఎందుకు పని చేసినావు అంటున్నా. చికెన్ షాప్ కూడా ఏం కావాలి, మటన్ షాప్ కూడా ఏం కావాలి? వాళ్ళంతా ఎట్లా బతకాలి? ఎట్లా బతకాలి వాళ్ళంతా? మరి వాస్తవం కదా.
అందుకే దవాఖాన లెక్కైనా అని చెప్పలే. నేను పోయిన వారికి నేను చెప్తా స్వామి, నేను కూడా చెప్తున్నా కాబట్టి ఇది చేయకండి, ఫస్ట్ నియమం పాటిస్తే ఏ వచ్చినా కూడా యూనివర్సల్ గా వస్తూ ఉంటుంది. నువ్వు బిజ్వారంలో వెలిసిన శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రానికి రావాలంటే బిజ్జారం పొలిమేర దాటుకొని రావాలి కదా. మీ నుంచి ఆ తుడి పడతలేవు కదా. కొన్ని హెలికాప్టర్లో దిగితే వస్తావేమో, కానీ హెలికాప్టర్ కూడా గాలిలో ఉన్న పొలిమేర దాటుకొని వస్తుంది కదా. మీన కూడా ఒక లేయర్ ఉంటుంది మనకు. అట్లే జీవుడు తన పరిమితిని, తన పరిధిని, తన ఉద్ధరణ స్థితిని దాటిన తర్వాతనే భగవంతుడు. అంతవరకు దేవుడు రాడు. ఇదంతా మన వెరిమాలోకం. నీ పరిధి ఏంటి? మెయిన్ స్టెప్ పుణ్యం. పుణ్యం అంటే అర్థం ఏంటి? ఏ జీవిని హింసించకుండా బ్రతకడమే పుణ్యం. మళ్ళీ చస్తేనే కదా నీ కడుపులో వచ్చి పడేది. ఓడెట్లా దేవుడు? లాజికల్గా ఆలోచన చేయి. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే శవం అంటామమ్మా, అది చచ్చిపోతే శవం కదా. అయ్యో ఇప్పుడు మేక కూర కావాలి, వినమ్మా, కోడి కూర కావాలి, గొర్రె కూర కావాలి, ఎద్దు కూర కావాలి, పంది కూర కావాలి, బర్రె కూర కావాలి, గాడిద కూర కావాలి, గుర్రం కావాలి, ఒంటె కావాలి, అన్నీ కావాలి. నీవు చస్తే శవం, అది చస్తే శవాలను తింటారా? చీ, శవాలను తినేటటువంటి నైపుణ్యం నా ఉంది మీతోటి. నారాయణ, ఒక చెట్టుకున్న పండుని తింటే చెట్టు బతుకుతుంది, చెట్టు చచ్చిపోదు. మేకకున్న మాంసం తింటే మేక బతుకుతుందా? భగవంతుడు ఏమన్నాడంటే హింస రహితంగా బతుకు, నీవు బతుకు, అవతల బతికించు. చెట్టుకు 10 పండ్లు కాస్తే 2 పండ్లు తిన్నా 8 పండ్లు మిగులుతాయి, ఇంకిద్దరు తినగలుగుతారు. అందరు తిన్నాక ఒక పండు తిన్నా, ఒక పండు మిగిలినా ఆ పండుని తీసుకుపోతా నాటితే ఇంకో చెట్టు వస్తుంది. ఈ చెట్టు బతికే, ఆ చెట్టు బతికే, మీరు బతికి తిరిగి. అర్థమైనా? ఇదే జీవో జీవస్య జీవనం సర్వే జన సుఖినో భవంతు. అర్థమైనా? ధర్మో రక్షతి రక్షిత. ఇప్పుడు सब खा के पी के मरना, अल्लाह दिया, कहाँ से दिया? सुनो मेरा बात सुनो, अल्लाह दिया, जमीन पे उखाड़े, सब उखाड़ के खा ले, वो क्या बचता? क्या बचता? अल्लाह बकरा दिया, गाय दिया, भैंस दिया, सुअर दिया, सब दिया, सबको मार के खा लो, बचा कौन? सुनो जी, सबको मार के खा लिया, बचा कौन? तू बचा. और कौन बचा? तेरा औरत बचा, उसको खा लो. ఎందుకంటే కూర తిని తిని బాగా నోరు రుచేకిటది. రక్తం కావాలి, రక్తం కావాలి. ఆ దినం వస్తుంది. మనసులను తీక తినే దినం ఎందుకు వస్తుందంటే ఇటువంటి దానిలో అలవాటు పడింటాం. అర్థమైందా? వేష ప్రవృత్తికి అలవాటు పడింటాడంట ఒక మొగోడు. వాడి దృష్టి అంతా ఆడోళ్ళ మీద ఉంటుందంట. ఒక సంవాదపూరితమైన కథ ఇది, తప్పనుకోకండి. ఇందులో జ్ఞానం చూడాలి. ఇది జరగలేదు, ఇది జరగనిది, జనులలో జ్ఞానం రానికే నేను చెప్తున్న కథ. వేష ప్రవృత్తికి అలవాటు పడ్డ పురుషుడికి ఒకానొక టైంలో ఆడవాళ్ళు దొరకలే. ఏమో టైం దొరకకపోతే వాళ్ళు ఏం చేసింది తెలుసా? తల్లిని పట్టుకొని గుంజిండు. తల్లి ఆడిది కాదా? వినండి, కొన్ని అలవాటైంది, నాడి కొట్టుకుంటుంది. ఏం చేయమంటావు? జీవుడు ఎంతసేపు ఉన్నా సన్మార్గంలో బతకమన్నది ఎందుకే. అర్థమవుతుందా? ఎందుకు మన ధర్మం గొప్పది? హిందూ ధర్మం, సనాతన ధర్మం ఎందుకు గొప్పది? తల్లి పాలు కన్నా 1,000,000 రెట్లు ఎందుకు గొప్పదంటే మనం అన్నిటిని బతకనిస్తాం. గొడ్డుకు పాలు విండి దూడకి ఇడిచి గడ్డి పెట్టి దాన్ని జాదుతాం, చచ్చినాడు ఏడుస్తాం. నేను మా ఒక ఆవు చచ్చిపోతే ఏడ్చిన. ఇక్కడ మన గోశాలలో ఏడ్చినాం. మా అమ్మ ఏడ్చింది, మా అప్ప ఏడ్చింది, మా శిష్యులందరూ ఏడ్చిండ్రు. అంత దయార్థ హృదయం మనది. వాళ్ళు తన కడుపు నింపుకొని ఇక్కడ తిని ఇక్కడ ఎరిగేదానికి దాన్ని కరకర గోజిన అవులని అవుతారు. రాక్షసులనల్లా మనుషులనల్లా?
आदमियों को कौन काट रहे हैं? आदमी यहाँ कहाँ है फिर? ఒకవేళ गायों को नहीं काटेगा तो बहुत बढ़ता है बोल रहे तू, बढ़ता है। जंगलों में शेर को कौन काट रहे हैं? वो क्यों नहीं बढ़ रहे फिर? जंगलों में सांपों को कौन काट रहा है? वो क्यों नहीं बढ़ रहे? बोल. ఒక మేకల్ని గొర్రెలను కోస్తేనే పెరుగుతావని నీవు అనుకుంటే 84 లక్షల జీవరాశులను ఎవడు కోస్తున్నాడు? అవెందుకు పెరుగుతలేదు? మన బుద్ధికి ఒక విలువ ఉండాలి, మాటకు ఒక అర్థం ఉండాలి. ఏం మాట్లాడతారు అసలు? నీ బతుకు నీకే భారం కాకూడదు, అది బతుకు. నీ బతుకు నీ ఇంటి ముందర కుక్కకు కూడా బరువుగా రాదు, అది బతుకు. అటువంటిది ఒక జీవిని చంపి నీ బతుకు తీసుకుంటే అదేం బతుకయ్యా? చాండాలి బతుకు, నీచ బతుకు. ఉరేసుకొని సావాలే కానీ అటువంటి బతుకు బతకరా. ఏమంటావు? కరెక్టేనా? చల్లగా బతుకురి. ఎన్ని జన్మలున్నా ఈ హిందూ ధర్మంలో ఉండాలని మొక్కుర్రి. ఎందుకంటే ఆడపిల్ల పుట్టితే మన ధర్మం లోపల మహాలక్ష్మి పుట్టిందంటారు. ఆ ధర్మంలో అనరు. నేను రాసిస్తా అనరు. వాడుకుని ఒక మిషన్ లాగా చూస్తారండి ఆడపిల్లని వాళ్ళు. ఒక ప్రోడక్ట్ పిల్లల్ని కానీ పాడి మా కోరికలు తీర్చు, విలువలు లేవాడా? మనది ఉంది. ఇంకొక విషయం చెప్తున్నా, షష్ఠి పూర్తి ఎవరు చేస్తారు? షష్ఠి పూర్తి 60 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులకు పెళ్లి ఎవరు చేస్తారు? రిలీజియన్ ప్రకారంగా హిందువులు చేస్తారా, ముస్లిమ్స్ చేస్తారా, క్రైస్తవులు చేస్తారా? దాని అర్థం తెలుసా మీకు? షష్ఠి పూర్తి గురించి మీకు తెలుసా? తెలియదు. నేను చెప్తా చూడు. వాళ్ళు పెళ్లి చేసుకొని మనల్ని అన్నారు కదా, మనం వాళ్ళ పెళ్లి చేయడం ఏంటి చెప్పు, నాకు అర్థం కాదు. 6 సంఖ్యకు మన సనాతన ధర్మంలో పెద్దపీట ఉన్నది. మన ఫోన్ నంబర్లో 6 ఉన్నా మనకు పాజిటివ్ ఎక్కువ ఉంటుంది. మన బండి నెంబర్కి 6 ఉన్నా మనకు మంచి జరుగుతుంది. ఇంటి నెంబర్ 6 ఉన్నా మనకు చాలా మంచిది. 6 ఈజ్ ద బెస్ట్ అండ్ పాజిటివ్ నెంబర్, చాలా మంచిది. అది లక్ష్మికి సంబంధించిన నంబర్ 6. 60 వసంతాలు ఆ దంపతులు కలకలలాడుతూ జీవించారంటే రేపటి తరాలకు సంబంధించినటువంటి ఆదర్శ దంపతులని చూపడానికి ఒక మెసేజ్ అది. అర్థమవుతుందా? 60 వసంతాలు ఆ దంపతులు నింపుకొని బ్రతికిండ్రంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప 60 వసంతాలు కలిసి బతకరు. పుణ్యం ఈపునుంది కాబట్టి వాళ్ళ తోటి కాలు మొక్కించి పుణ్యం దాకిస్తున్నామని చెప్తారు మనోళ్ళు. ఈపున పుణ్యం ఉంటే నీది అంతా జరుగుతుంది తల్లి. మేకలు కోసుక తింటే పుణ్యం రాదమ్మో, దాని ఉసురు వస్తుంది. ఇంకా నాది కేజీ మాంసం తిన్నావు కదా 2 కేజీలు తీసుకుంటా అంటది. చెల్లుకు చెల్లు చక్రవడ్డీ. ఇంకొకటి, మొన్న కరోనా వచ్చింది కదా, ఎందుకు వచ్చింది తెలుసా? మీకు తెలుసా? జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా నేను చెప్తా వినండి. కోట్లున్నా నిన్ను కాపాడవురా, ఈపున ఎనికెంత పుణ్యం ఉంటేనే బ్రతుకుతావరా అని చూపనీకి వచ్చింది మాయ. ఎన్ని డిగ్రీలు చదివినా, ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత పెద్ద తోపైనా దీని చెర నుండి బయటపడడు, వాడు కాపాడడు. పుణ్యం వేసుకో, ఉండే పుణ్యము బతుకుపో, లేదా రా. తల్లిని పిల్లని కూడా కానని అట్లా పోయిరి మొన్న పాపం. అనాథలు పిట్టలు రాలిపోయిరి. కారణం ఇప్పటి కూడా కాలం ఇంకా బీభత్సంగా మారబోతుంది, కాలం ఇంకా భయంకరంగా మారబోతుంది. చెప్పకూడదు, పాపం తగులుతుంది. మేము ఇవ్వడం కాలం ఎత్తి చూపడానికి మాలాంటి వాళ్ళు నోట్ల రాకూడదు కూడా. అట్లా అది చెడుగున్నా మంచిదని చెప్పాలి. మా 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 సన్నాసులకు ఆ ధర్మం ఉంటుంది. పెద్ద పాపిష్టి కొడుకులం. అయ్యో నిజమండి, వినండి. అయితే ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఎవరు రక్షించబడతారంటే పుణ్యాత్ములు. అంటే మేము మస్తు పూజలు చేస్తాం కదా స్వామి, మేము మస్తు పెద్ద పెద్ద బొట్లు పెడతాం కదా స్వామి,
మేము రోజు దేవుని పూజ చేస్తాం కదా స్వామి. మా పిల్లాడు కూడా ఇన్ని బుక్కులు మోసుకొని పోతాడు కానీ ఫెయిల్ అవుతాడు. అందరితో పాటు సాలిపోతాడు. టై కడతాం, బూట్లు వేస్తాం, మంచి తయారు చేస్తాం, బాక్స్ పెడతాం, బస్ ఎక్కిస్తాం, ఇంటికి వస్తాడు కానీ ఫెయిల్ అవుతాడు. ఎందుకు? లాజిక్ ఈయనే ఉంది. ఇంకొక మాట చెప్తా, లాస్ట్ ఇది ఒక్కటి చెప్పి ముగిస్తా. కడుపార కనిపించిన వాని కన్నా కనిపించని సాధువు కడుపు నింపితే 7 తరాల బర్కత్ అంట. కడుపార కనిపించిన సాధువుల కన్నా, చాలా మంది పెళ్లి చేసుకొని గురువులు అవుతారు, పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది. కనిపించని సన్నాసులు ఉంటారు మాలాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని ఇంటికి పిలుచుకపోయి ఇంట్లో కూర్చోబెట్టి ఒక బుక్కెడు అన్నం పెడితే 7 తరాలకు బర్కతి. ఇది మన ధర్మం చెప్పింది, అంతేగాని మేకను కోసి నాకు పెట్టు తే. దాంట్లో కూడా మీ సత్యం ఉండాలి. ఆకాశగంగను నేలకు తేవడానికి ఎందరో తపస్సు చేశారు, కానీ భగీరథుడికి అనుగ్రహం ఇచ్చింది అమ్మవారు గంగ. పుణ్యం. నేను ఎవరిని రానింకే, నీవెవరు నన్ను పిలువనింకే. జగన్మాత దుబ్బుతుంది మెడబట్టి, పోరా ఆమె మంచిగా ఉంది, పోయి వాళ్ళ ఇంట్లో కాలు పెట్టిరా. ఇంకో విషయం చెప్పనా, కొత్త ఇల్లు కడతారు కదా, ఫ్లాట్ భూమి ఉంటుంది కదా, సత్యమైన సాధువుని తీసుకుపోయి ఆ జాగలో నట్టడమ నిలబెట్టి కాళ్ళు కడిగితే, ఆయన పుణ్యచరణములు కడిగినటువంటి పాదతీర్థముతో నేల తడిస్తే ఆ ఇల్లు తరతరాల వరకు చల్లగా ఉంటుంది. ఇది మన ధర్మం చెప్పిన మాట. అంతేగాని ఆటను కోసి ఆడ ఉంచి ఇల్లు కట్టమంటారు కొంతమంది. భూతాల కొంప అది, మనసుల కొంప కాదు. పాపం అంతా. చూడమ్మా, ఒక్క మాట చెప్తా, ఎన్నాళ్ళు బ్రతికినా వైదికునితో సావాసం, వైదికునితో తీసుకున్న జ్ఞానం నీ ఇల్లుని నీ పిల్లల్ని కాపాడుతుంది. మిగతా వారితో ఎవరితో తీసుకున్నా నాశనమే. ఇంకా ఇంతటితో బంద్ చేద్దాం, నాకు ఆకలి అవుతుంది. నేను ఒక మాట అడుగుతా, చెప్పు. ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్ తాగుతావా, ఒక గ్లాస్ రక్తం తాగుతావా? రక్తం తాగితే ఏమవుతుంది? మళ్ళీ ఇప్పుడు నాకు సంకోచి ఎందుకు పెడతావు నాకు అర్థం కాదు. ఇది వద్దనుకున్నప్పుడు మనకేం మిగిలింది? యాపిల్ జ్యూస్ కాదు, తీపి భక్ష్యాలు, సిరాపురి, పంచభక్ష పరమాన్నాలు, ఫలాహారాలు, ఇవి శాఖ పంచకములు అని ఉన్నాయి మనకు. శాఖ పంచకములలో ఏదాన్ని నివేదించినా నీకు శుభం దదాతు, మంచి జరుగుతుంది. అర్థమైనా? రైట్. నువ్వు కళ్ళకు అద్దాలు ఎందుకు పెట్టుకున్నావు చెప్పమ్మా? నెత్తి నొప్పికి పెట్టుకున్నావు. కొందరికి సైట్ ఉంటే కూడా పెట్టుకుంటారు, కళ్ళు మసక ఉన్నా. అవునా? ఏదో ఒకటి ఉందని భగవంతుడిచ్చిన కళ్ళకు ఒకటి అడ్డం పెట్టుకొని గడుపుతున్నావు, పొద్దెలా తీస్తున్నావు. అన్నీ బాగున్నా నేను పెట్టుకోలేదు కదా. అట్లే సనాతన ధర్మంలో ప్రతి ఒక్కటి రానికే కారణం ఏదో ఒకటి జరిగింది, ఏదో జరిగితేనే పెట్టింది. వల్ల ఊక పెట్టలేరు మనోళ్ళు. ఇప్పుడు ఆ సార్ దీపం గురించి అడిగానా, ఒక్క దీపం ఇళ్లలో పెట్టుకోవడానికి ఎంత తపస్సు చేసిండు మా వాళ్ళు, మీకు తెలుసా? కష్టపడి శరీరాన్ని కృషింపజేసి తపస్సులు చేసి మీకు ఇస్తేనేమో ఇప్పుడు మీరు అంతా కల్తీ చేస్తున్నారు, మళ్ళీ బాగా లేదని మా మీద దండయాత్రలు చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు డైరెక్ట్. ఉన్నది సత్యం, చెప్పింది సత్యం, మీరు తప్పు చేసి మళ్ళీ మా మీద యుద్ధాలు చేస్తారు. ఓకేనా? అందరు భోజనం చేసుకొని పడుకోర్రి. పొద్దున్నే లేచి అమ్మకు మొక్కి ఇంటికి